హాయ్ ఆల్ మైసెల్ శివకుమార్ అన్ల సో ఈరోజు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరుగు సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్ లో మనం అందరం జాయిన్ అయి ఉన్నాం. ఆ, ఈ సిటిజన్స్ డైలాగ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వంటి సంస్థలతో జిహెచ్ఎంసి అధికారాలను తగ్గిస్తుందా లేదా బలపరుస్తుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వాట్ సిటిజన్స్ డైలాగ్ ఈస్. ఎస్, ఇక్కడ మనకు మన స్క్రీన్ చూసినట్టయితే. ఎస్. సో మనం సాధారణంగా చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఆ ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం yeah, ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమే గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో కనిపిస్తుంది. అంటే ఇట్స్ స్ట్రైట్ సెంట్రిక్ అప్రోచ్. సో బట్ వెన్ వి ఇంక్లూడ్ పీపుల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అండ్ many other people, and we have a different approach. It's a cubic centric approach. So in the cubic centric approach, we find a actual solution instead of a straight centric approach. We find a solution in the cubic centric approach. Yeah, this is the main intention behind this citizens dialogue. సో ఇలా అందరి ఆలోచనల్ని అందరి కోణాల నుంచి చూసి ఆ ప్రాబ్లం కి పర్ఫెక్ట్ సొల్యూషన్ తీసుకురావాలనే ఇంటెన్షనే ఈ సిటిజన్స్ డైలాగ్. అలాగే ఈ సిటిజన్స్ డైలాగ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వంటి సంస్థలతో జిహెచ్ఎంసీ అధికారాలను తగ్గిస్తుందా లేదా బలపరుస్తుందా. సో మేము రెగ్యులర్ గా బర్నింగ్ టాపిక్స్ ని తీసుకొని ఇలా సిటిజన్స్ డైలాగ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద మీట్, నేను ఈ సిటిజన్స్ డైలాగ్ యొక్క రూల్స్ ని మీకు అందరికీ చెప్తాం అనుకుంటున్నాను. సో ఈ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాన్ని తెలపడానికి 2 నిమిషాల సమయం కేటాయించబడుతుంది. ఒకవేళ వారు తిరిగి చెప్పాలి అనుకున్నప్పుడు మరలా వాళ్ళకి సమయం కేటాయించడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు పాల్గొనేవారు ఎవరు వాళ్ళని ఆపడం లేదా అంతరాయడం కలిగించరాదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి, అలాగే ఓపికతో కూర్చోండి. ప్రతి ఒక్కరికి మీ వంతు వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాలం నేపథ్యాల నుండి ఉండవచ్చు, కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. Yeah. అందరికీ రూల్స్ అర్థమయ్యాయి అనుకుంటా. లెట్ స్టార్ట్ ద సెషన్. సో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వంటి సంస్థలతో జిహెచ్ఎంసీ అధికారాలను తగ్గిస్తుందా బలపరుస్తుందా? మీ స్టాండ్ చెప్పవచ్చు. Yeah. పవన్ గారు. ఆ, ఇది ఎలా చెప్పాలంటే బేసిక్ గా హైడ్రా ఇది ఇట్స్ లైక్ ఏ నీజర్ రియాక్షన్ అండి. ఇట్స్ కాంప్రహెన్సివ్ కాకుండా ఏదో ఇట్లా సడన్ గా ఇట్లా ఒక హైడ్రాను సంస్థ వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అంత మాత్రం కరెక్ట్ కాదు. హైడ్రా ఓన్లీ ఫ్లడ్డింగ్ విషయంలో కాకుండా సీవేజ్ మన మన సీవేజ్ ఎలా పోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా మనం ఓన్లీ ఫ్లడ్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్నాము. ఆ, అది కాకుండా సీవేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఎందుకంటే దానివల్లే క్లీన్లీనెస్, దానివల్లే డిసీజెస్ అనేవి అన్ని స్ప్రెడ్ అవుతాయి. సో ఇది మోర్ పవర్స్ హైడ్రా మోర్ పవర్స్ అంటే జిహెచ్ఎంసీతో కాంపాటబుల్ అయ్యి బెటర్ గా ఇది చేస్తే బాగుంటుందని నా ఇష్యూ. ఈ బిల్డింగ్స్ ఇష్యూ, ఈ ఫ్లడ్డింగ్ ఇష్యూ ఒక యాంగిల్లో చూస్తాను నేను క్లెన్లీనెస్ అండ్ కాంప్రహెన్సివ్ ప్లాన్ టువర్డ్స్ సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ క్లెన్లీనెస్ అండ్ బ్యూటిఫికేషన్ టూరిజం వైపు ఆలోచిస్తున్నాను నేను. అది యా, సిన్స్ 1963 జిహెచ్ఎంసీ స్టార్ట్ అయినప్పుడు అండ్ 2007 నుంచి కూడా జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్, పార్క్స్, ఇలా గవర్నమెంట్ బాడీస్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం ఆ బాధ్యత. ఇప్పుడు అదే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. అంటే దీనివల్ల జిహెచ్ఎంసీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా జిహెచ్ఎంసీకి బర్డెన్ అవుతుందని చెప్పేసి హైడ్రా లాంటి ఒక సపరేట్ బాడీని ప్యారలల్ గా తీసుకురావడం జరిగిందా? సో మీరేమంటారు? ఆ ఇది ఎలా ఉందంటే, అంటే బయాస్ గా మాట్లాడాలంటే ఇట్స్ లైక్ సమ్
పొలిటికల్ లీడర్ లెగసీ తీసుకోవడానికి హైడ్రా అనే సంస్థ తీసుకోవడం జరిగింది. ఆ, ఇది మంచిదే, మంచి ఇష్యూయే. కానీ ఇంప్లిమెంటేషన్ విధానం మన మన ఇంత పాపులేషన్లో, ఇంత డెమోక్రసీలో చాలా కష్టము. జిహెచ్ఎంసీకి మోర్ ఫండింగ్, మోర్ పవర్ అనేదే మనకు ఎండ్ ఆఫ్ ద డే దట్స్ మ్యాటర్స్. హైడ్రాకి ఎంత ఎంత పవర్స్ ఇచ్చారనేది కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫండింగ్ అండ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద ఏమంటారు పాయింట్. యా, థ్యాంక్ యూ అండి. శ్రవణ్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటారా? హాయ్ శ్రవణ్ గారు. మీరు మ్యూట్ లో ఉన్నారండి శ్రవణ్ గారు. శ్రవణ able to hear me? Yeah. Able to hear me? ఎస్ శ్రవణ్ గారు. సో జిహెచ్ఎంసీ అంటేనే మనకు టౌన్ ప్లానింగ్ కిందకి వస్తుంది. సో అవునండి. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఎక్కడ ఏముండాలి ఏంటి అనేది జిహెచ్ఎంసీనే డిసైడ్ చేస్తుంది. సో ఇన్ ద ప్రాసెస్ లోనే మనకు చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. అంటే ఇప్పుడు చెరువులని కూల్చేసి బూట్ చేసి ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టడము, ఇలాంటివన్నీ అవకతవకలు జరిగి ఉండడం వల్లనే మనకు ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి సంథింగ్ ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఈ చేంజెస్ అనేది మనకు రూట్ లెవెల్లో జరుగుతూనే అది మనకు కాన్స్టిట్యూషన్ లెవెల్లో కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు అంటే గత 10 ఏళ్ళుగా జరిగిన కట్టడాలు, పర్మిషన్లు ఇవ్వడాలు, అన్నిటినీ మనకు ఖచ్చితంగా అది తప్పనే కదా ఇప్పుడు హైడ్రా వచ్చి చెప్తున్నది అనేది నా పాయింట్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా హైడ్రా అయినా రెండు గవర్నమెంట్ బాడీసే. సో రెండు గవర్నమెంట్ బాడీస్ అయినప్పుడు ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ చేయాల్సిన పనిని హైడ్రా చేయాల్సిన పని ఏముంది? సో దిస్ ఈస్ అన్నెసరీ అండ్ making things complicated, and government want to show something that they are like they want to prove themselves like we did something. So I don't think apart from that Hydra have any other implications at this point of time. ఎస్, థ్యాంక్ యూ అండి. శ్రవణ్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఏదైతే హైడ్రా చేస్తున్న పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ జిహెచ్ఎంసీకి ఎప్పుడూ అలర్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ స్పెషల్ గా హైడ్రా తీసుకొచ్చేది ఏముంది, ఇది ఒక పొలిటికల్ స్టంట్ లాగా, అంటే వీళ్ళు ఏదో చేశారు అని చెప్పడానికి చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కదండి మీరు? అదే కదా? అంతే అండి, అంతే. యా, దీనిపై ఇంకెవరైనా మాట్లాడతారా? రేణుశ్రీ గారు, అరుణ్ గారు. Yeah. GHMC and Hydra, like I cannot say అది అంటే పవర్స్ దేనికి ఎక్కువ ఇస్తుందో, అంటే జిహెచ్ఎంసీకి స్ట్రాంగ్ చేస్తుందా, హైడ్రాకి ఇది చేస్తుందా అని లైక్ ఐ కెనాట్ సే. బట్ నేను ఏమనుకుంటున్నానంటే లైక్ హైడ్రా ఈజ్ రీసెంట్లీ ఫార్మ్డ్ బాడీ. జిహెచ్ఎంసీ అనేది 2007లోనే అదొక సివిక్ బాడీ. లైక్ మై ఒపీనియన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రా జిహెచ్ఎంసీకే ఎక్కువ పవర్స్ ఇచ్చి దానికే స్ట్రాంగ్ చేస్తే, స్ట్రెంగ్తన్ చేస్తే లైక్ మనకి మంచి సొసైటీలో ఇంప్లిమెంటేషన్స్ అనేటివి జరుగుతాయి. లైక్ హైడ్రా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డ్రామా థింగ్ అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్. యా, థ్యాంక్ యూ అండి. హరిత గారు, మీరేదైనా మాట్లాడాలనుకుంటారు? యా, హరిత గారు ఉన్నారా? యా, నేను ఇక్కడ ఉన్నాను. నేను కొంచెం బికాజ్ నేను ఇంకా ట్రైంగ్ టు లెర్న్ ఓకే. వన్స్ ఒపీనియన్స్ గో ఐల్ డౌన్. యా. యా, ప్రకాష్ గారు, మీరేదైనా చెప్పాలనుకుంటారు? అంటే ఒక చిన్న కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 2 minutes టైం ఇచ్చారు కదా. యాక్చువల్గా ఇప్పుడు 1990s లో ముంబైలో మాఫియా బాగా పెరిగిపోయిన టైంలో జ్యుడిషియరీ కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్లని వేరే టీములు సెపరేట్ చేసి మాఫియాని ఎన్కౌంటర్తో లేపేయడం మొదలుపెట్టారు. నాకు ఈ హైడ్రా విషయం కూడా అలాగే కనబడుతుంది.
అంటే ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసి చేయాల్సిన పని ఫెయిల్ అవడంతో ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా ఒక హైడ్రాని తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఆ ఫెయిల్ అవడానికి గల కారణాలని ఐడెంటిఫై చేయకుండా, వాటిని రెక్టిఫై చేయకుండా ఇలా సెపరేట్ అంటే బైపాస్ చేసుకుని, అంటే జిహెచ్ఎంసి అనేది ఒక ఎలక్టెడ్ బాడీ, దాన్ని బైపాస్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. యా ఓకే అండి. హాయ్ రాహుల్ గారు. రాహుల్ మీరేదైనా చెప్పాలనుకుంటారా? యా యాక్చువల్లీ ప్రకాష్ గారు చెప్పినట్టు నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేషనల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో దాని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, స్టేట్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అది మన కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా రాసి ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న పనులు అది ఒకవేళ సక్సెస్ఫుల్ కాలేకపోతే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ ఉంటే ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు కదా. అది ఎప్పుడు పని చేయనప్పుడు, అంటే వాళ్ళకి పవర్స్ ఇచ్చి పని చేయనప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ లాగా పెట్టి అట్లా చేయొచ్చు. కానీ ఇదే ప్యారలల్లీ మనం మన స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే లోకల్ గవర్నమెంట్స్ కి పవర్స్ ఏమి ఇవ్వలేదు. అది ఏంది అంటే నామకే వాస్తు పవర్లు కొన్ని ఇచ్చేసి వాళ్ళని పని చేయడానికి మనం అకౌంటబిలిటీ లేకుండా చేసినారు. ఎందుకంటే ఇప్పుడు మనం జిహెచ్ఎంసి కార్పొరేటర్లకి ఓటేసి ఎలక్ట్ చేసుకుంటాం, కానీ ఆ ఎలక్టెడ్ కౌన్సిలర్స్ కి అనంత్ గారు, యా సో ఐ వాజ్ సేయింగ్ మనం జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ ని ఎలక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఏమన్నా జిహెచ్ఎంసి ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్ అది సరిగ్గా పని చేయకపోతే మనం ఎవరిని శిక్షించాలి? నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ ని దింపేయాలి, ఎవరినైతే మనం లాస్ట్ టైం ఎన్నుకున్నామో. కానీ ప్రాబ్లం ఏంటిదంటే జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ కి జిహెచ్ఎంసి గవర్నమెంట్ ఎలక్టెడ్ పీపుల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిహెచ్ఎంసి బ్యూరోక్రసీ మీద ఎగ్జిక్యూటివ్ మీద పవర్స్ లేదనమాట. ఆ పవర్స్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంది. అట్లాంటప్పుడు స్టేట్ గవర్నమెంటే బాధ్యులు కదా, ఏ లేక్ ఇష్యూస్ అయినా ఏమైనా కూడా స్టేట్ గవర్నమెంటే బాధ్యులు. సో వాళ్ళే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళే హైడ్రాన్ ఇంకోటి తీసుకొచ్చినారు ప్యారలల్ స్ట్రక్చర్ ని. అసలుకే జిహెచ్ఎంసీకి పవర్ తక్కువ ఉంది అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అని ఒకటి ఉంది, హెచ్ఎండిఏ అని ఇంకొకటి ఉంటుంది, ప్లానింగ్ కదనమాట సపరేట్. ఇట్లా ఈ హైడ్రా అని చెప్పి లేక్స్ ఒకటి, ఇట్లా 100 ప్యారలల్ ఆర్గనైజేషన్స్ పెట్టే బదులు నిజంగానే ఫుల్ పొలిటికల్ పవర్ జిహెచ్ఎంసీకి ఇస్తే, డీసెంట్రలైజ్ చేస్తే నిజంగానే ఏ సబ్జెక్ట్స్ అయితే 74th అమెండ్మెంట్ అయ్యింది మన కాన్స్టిట్యూషన్ లో, దాంట్లో ఏమేమి అర్బన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ నిజంగానే జిహెచ్ఎంసీకి ఇస్తే, జిహెచ్ఎంసీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కి జిహెచ్ఎంసీ బ్యూరోక్రసీ మీద పవర్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒకవేళ అప్పుడు తప్పు చేస్తే మనం ఎలక్షన్స్ లో వీ విల్ రెక్టిఫై దట్ కదా. ఈసారి ఉన్న ఎలక్టెడ్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అక్కడ పని చేయకపోతే నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఓటేస్తాము, నెక్స్ట్ టైం వేరే. దట్ ఈస్ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్ కదా. ఫస్ట్ జిహెచ్ఎంసీ అధికారులకు పవర్ ఇవ్వట్లేదు కదా, దట్ ఈస్ ద కోర్ ఇష్యూ అని అనుకుంటా. ఇప్పుడు ఇందాక ప్రకాష్ గారు ఏదైతే అన్నారో ఆ కోర్ ఇష్యూని అడ్రస్ చేయకుండా ఒకటి ప్యారలల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినారని, ఆ కోర్ ఇష్యూ ఇది డీసెంట్రలైజేషన్ అవ్వట్లేదు అదని అనుకుంటా. థ్యాంక్ యూ రాహుల్ గారు. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ దెబ్బతింటుంది అంటున్నారు, అంటే పవర్ ఎగ్జిక్యూటివ్స్ చేతిలోకి మారుతుంది అని అంటున్నారు మీరు. యా దట్ ఈస్ ట్రూ. హాయ్ అనంత్ గారు, మీరు ఏదైనా మాట్లాడతారా? సో టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వంటి సంస్థలతో జిహెచ్ఎంసీ అధికారులను తగ్గిస్తుందా బలపరుస్తుందా? సో మీరు ఎటైనా స్టాండ్ తీసుకొని చెప్పొచ్చు, మీ అభిప్రాయం తెలపచ్చు. ప్రకాష్ గారు మీరేం చెప్తారు? అదే అండి, ఇందాక ఆయన రాహుల్ గారు చెప్పింది కరెక్ట్. పవర్స్ లేవు వాళ్ళకి. అసలు లోకల్ బాడీకి పవర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం డెమోక్రటిక్ కంట్రీ అని మనం అనుకుంటున్నాం, కానీ కమ్యూనిస్ట్ కంట్రీ అని చైనాలో లోకల్ బాడీస్ మోర్ పవర్ఫుల్ అండి. వాళ్ళకి లోకల్ ఫండింగ్ ఎలకేషన్ 50% వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. మన ఇండియాలో వచ్చేవాటికి అది 30% కూడా ఉండదు. పవర్స్ ఉండవు, ఫండ్స్ ఉండవు. మెజారిటీ ఫండ్స్ మళ్ళీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే నడుస్తూ ఉంటాయి.
వీటిని సాల్వ్ చేయకుండా ఇది ప్యారలల్ గవర్నమెంట్ అన్నమాట. ఇది గవర్నమెంట్ కూడా కాదు, ఇది బ్యూరోక్రసీ, ప్యారలల్ బ్యూరోక్రసీ. అంటే ఎలక్షన్ తో సంబంధం లేకుండా అధికారులతో పరిపాలించడం, అది నేను చెప్పేదాన్ని. రైట్. అయితే ఇప్పుడు ఆ, ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని చూసిన తర్వాత ప్రజలలో చాలా వివక్షత పెరిగింది. అంటే కోపం, ప్రభుత్వమైన కోపం పెరిగింది. వారికి కొంచెం అంటే ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం ఎలా చెప్తుంది అంటే జిహెచ్ఎంసి ఇది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి హైడ్రా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తే వాళ్ళు ప్రజలకు భయపడాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు జెన్యున్ గా వర్క్ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి కొందరు వాదనలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఎవరైనా? గౌతమ్ గారు. నేనండి. చెప్పండి. అదేండి, ఇప్పుడు ఈ మామూలుగా డెమోక్రసీ అంటేనే డెమోక్రటిక్ గా సాల్వ్ చేయాల్సినవి కదా. డెమోక్రటిక్ గా సాల్వ్ చేయడంలో ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం వాటిని అడ్రస్ చేయకుండా ప్యారలల్ తీసుకురావడానికి ఇప్పుడు పోలీసులో అవుతుంది. అది అంటే డిక్టేటర్షిప్ లోకి వెళ్ళిపోతుంది ఈ రకమైన అడ్జస్ట్మెంట్ తో. అదే అండి, ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ విషయంలోకి వస్తే చాలా మంది ప్రజల్లో హేట్రెడ్నెస్ ఉంది. అంటే మా ఇల్లులు పోతున్నాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. అదే లోకల్ బాడీస్ ఉంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో మనకు వీళ్ళు స్పందించారు, వీళ్ళు హేట్రెడ్నెస్ చూపిస్తారు అని. అలానే లేక్స్ ని ప్రొటెక్ట్ చేయకుండా కూడా ఉండలేము, ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా ఆపలేము. సో దానికోసమని ఇలా తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? హాయ్ one లోకేష్ second. గారు. Sure. హాయ్ లోకేష్ So, గారు. చెప్పండి లోకేష్ గారు. హలో లోకేష్ గారు. హలో. గౌతమ్, చెప్పు గారు. డూ వాంట్ స్పీక్? సో నా ఉద్దేశం ఏంటంటే అసలు హైడ్రా నెసెసిటీ ఏంది జిహెచ్ఎంసి ఉన్నప్పుడు. హైడ్రా నెసెసిటీ ఎందుకు అనిపించి ఉంటది వీళ్ళకి, నా ఒపీనియన్ ఏంటంటే జిహెచ్ఎంసీఏ కాకుండా ఈ లేక్ ఎంక్రోచ్మెంట్స్ కి 100 రకాల కారణాలు ఉంటాయి. అంటే రెవెన్యూ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు. ఇప్పుడు మనం చూసినాం కదా ఏంది అక్కడ ఆ లేక్ ని ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. సో ఇట్లా చాలా రీజన్స్ వల్ల మనకు ఒక 40-50 ఇయర్స్ నుంచి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అయింది. సో ఫస్ట్ థింగ్, హైడ్రా వాళ్ళు ఎందుకు పెట్టి ఉండాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి దట్ మా సిస్టమ్ చాలా ఇన్ఎఫిషియెంట్ గా పనిచేసింది అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి సిస్టమ్ ఎవరి కింద పనిచేస్తుంది అంటే మున్సిపల్ మినిస్టర్స్ ఉంటారు, ఆ మున్సిపల్ మినిస్టర్స్ కిందనే పనిచేస్తుంది. సో వాళ్ళు ఒప్పుకోవాలి మా మున్సిపల్ మినిస్టర్స్ కి చేత కాదు దాన్ని సరిగ్గా చేయడానికి, సో మొత్తం నేను తీసేసుకుంటున్నా అని. సో అట్లా చేతగాంతనాన్ని ఒప్పుకుంటే వాళ్ళు ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. అంటే జిహెచ్ఎంసీకి పవర్స్ ఇవ్వకుండా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీని లేదంటే హైదరాబాద్ ని దత్తత తీసుకున్న వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా, స్టేట్ మొత్తానికి పనిచేయాలి. సో వాళ్ళు స్టేట్ మొత్తానికి పనిచేసే ఒక ప్రాపర్ మోడల్ ని క్రియేట్ చేసి లోకల్ బాడీస్ కి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనకు పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే నచ్చదా, మనమే కనపడాలి, వేరే వాళ్ళకి చేత కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పుడు డైరెక్ట్ ఇబ్బంది అయితే నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు నాకు ఒకరు మంచిగా చేస్తారు అని అనుకుంటే నేను మున్సిపల్ ఎలక్షన్స్ లో నేను ఓటేస్తాను అనమాట. వాళ్ళకి పవర్ లేకపోయా నేను ఎవరు అడగాలి? నువ్వు మహబూబ్నగర్ లో ఉడతావు, వరంగల్ లో గెలుస్తావు, ఇక్కడ వచ్చి సీఎం అయిపోతావు, మొత్తం పవర్ నీ దగ్గర పెట్టుకుంటావు. నువ్వు ఇవాళ ఎక్కడ ఉంటావు, రేపు ఎక్కడ ఉంటావు, ఎల్లుండి ఎక్కడ ఉంటావు నాకు తెలియదు. నేను ఎవరిని అడగాలి? నాకు డైరెక్ట్ అప్రోచ్ ఎవరు అంటే నేను ఇక్కడ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం భయ అంటాడు వాడు. అందుకని పవర్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు సిస్టమ్ లో లూప్ హోల్స్ ని ఏమంటారు సెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి సెట్ చేయకుండా నువ్వు హైడ్రాక్ పవర్స్ ఇచ్చినాయి. ఇప్పుడు హైడ్రాక్ ఏం పవర్స్ ఉన్నాయి అంటే హైడ్రా అంటే డెమాలిషన్ పవర్స్ ఉన్నాయి.
మొత్తం అంటే ఎంక్రోచ్ అయినది డెమాలిషన్ చేయాలి. కానీ సిస్టమాటిక్ లూప్ హోల్స్ మనము లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు డాక్యుమెంటేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ నీకు పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. వీటన్నిటిని సాల్వ్ చేయకుండా ఒకటి హైడ్రా అనేది తీసుకొచ్చేసేసి వాళ్ళకి డెమాలిషన్ పవర్స్ ఇస్తే ఇట్ ఈస్ ఈజీ టు డెమాలిష్. కానీ ఒక స్టేట్ ని ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా ఏమంటారు నీకు నీకు ఎఫిషియన్సీ కావాలి. నీకు అంటే ఎట్లా చెప్పాలి, నీకు చాలా బలం కావాలి ఇక్కడ. సో అట్లా కాకుండా సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇంద్రేశం అనే విలేజ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు దాన్ని మున్సిపాలిటీ ఒక 4-5 విలేజెస్ ని కలిపి మున్సిపాలిటీ చేస్తామంటున్నారు పటాన్ చెరువులో. సో ఇప్పుడు ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ లో కూడా చెరువు ఎంక్రోచ్ అవుతున్నది నాకు తెలుసు. ఇప్పుడు ఈ హైడ్రా ఆ విలేజ్ దగ్గర ఏం చేయలేదు కదా. వాట్ అబౌట్ ద హోల్ స్టేట్? హోల్ స్టేట్ లో ఉన్న వాటర్ బాడీస్ సంగతి ఏంది? నువ్వు ఇట్లా హోల్ స్టేట్ కు ఒక 100 హైడ్రాలు క్రియేట్ చేసుకుంటా పోతావా? విచ్ ఆర్ అంటే ప్యారలల్ బాడీస్, అంటే ఏమంటారు ఎలక్టెడ్ బాడీస్ కి సంబంధం లేకుండా ప్యారలల్ బాడీస్ క్రియేట్ చేసుకుంటా పోతావా? వాళ్ళు ఎవరికి ఆన్సర్ చేస్తారు? ప్యారలల్ బాడీస్ క్రియేట్ చేస్తాను నేను వాళ్ళని ఎట్లా క్వశ్చన్ చేస్తా? సో అందుకని ఇది 100% జిహెచ్ఎంసీ అధికారాలను తగ్గిస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ జిహెచ్ఎంసీ అధికారాలను తగ్గిస్తుంది అనుకోదు. జనాలు పనికిరానోళ్ళు, జనాల ఆలోచనలు పనికిరానివి అనే ఒక డెసిషన్ లో నుంచి ఇట్లాంటివి వస్తాయన్నమాట. జనాలకు ఏం చేత కాదు, ఈ ఉద్దేశాలతోటి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయన్నమాట వీళ్ళకి. సర్వం నాకే తెలుసు అనే ఆలోచనలతో. సో ఇట్ ఈస్ జనాలను బలహీనంగా తయారు చేస్తున్నది అనమాట ఇది. పీపుల్ చేతిలో ఉండాల్సిన క్వశ్చనింగ్ పవర్ ని అన్నిటినీ మెల్లమెల్ల తీసేసుకొని జనాలని బలహీనం చేస్తున్నది అనమాట ఇది. సో అఫ్ కోర్స్ హైడ్రా అనేది జిహెచ్ఎంసి కింద పనిచేయాలి. లేదంటే ఊర్లలో చెరువుల గురించి మనం వస్తే అది పంచాయతీల కింద పనిచేయాలి. అండ్ వాళ్ళని నువ్వు ఏమంటారు ఓవర్లుక్ అంటారా, వాళ్ళ పైనుంచి నువ్వు గైడ్ చేస్తా ఉండాలా, చూస్తా ఉండాలా. నీ మున్సిపల్ మినిస్టర్ మాట్లాడాలి కాకుండా. ఏమైంది రాహుల్? లేదు, ఓవర్ సైట్ అంటారు అని చెప్పి ఓవర్ సైట్ ఉండాలి. సో నీ మున్సిపల్ మినిస్టర్ మాట్లాడాలి. ఊరికే సీఎం వచ్చి మాట్లాడొద్దు ప్రద్దాకా. ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు ఎవరో కూడా తెలియదు నాకు మున్సిపల్ మినిస్టర్. మొన్నటిదాకా కేటీఆర్ ఉంటుండే. దట్ ఈస్ మై ఒపీనియన్. యా, అంటే ఎట్లా ఎటకెలకు చేసి ప్రజల్ని మాట్లాడకుండా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాక్కోవాలి, అంటే డెమోక్రసీని వైలేట్ చేస్తుంది అని అంటున్నారు గౌతమ్. అంతే కదా? ఎస్. యా, కానీ అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏమంటుంది అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీకి చాలా వర్క్స్ ఉన్నాయి, దాని మీద ప్రెషర్ పడుతుంది, ఎంకరేజ్ కానీ ఇవన్నీ కూడా ఆపడం దానికి ఒక బర్డెన్ టాస్క్ అవుతుంది. అందుకని ఒక ప్యారలల్ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం తరపున. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి చాలా బర్డెన్ ఉంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్యారలల్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయొచ్చా స్టేట్ లెవెల్లో? స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ని డివాల్వ్ చేయకుండా అప్పుడు మళ్ళీ వీళ్ళే గొడవ పెడతారు. యూనియన్ గవర్నమెంట్ ఫెడరలిజం ఫాలో అవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వట్లేదు, పవర్స్ సెంట్రలైజ్ చేసుకుంటున్నారని వాళ్ళే గొడవ పెడతారు. శ్రవణ్ గారు మీరు చెప్పండి. శ్రవణ్ గారు, పవర్ షేర్ చేసేటప్పుడు see what GHMC do is same thing Hydra should do, but GHMC అప్రూవ్ చేసిన ల్యాండ్స్ ని కానీ బిల్డింగ్స్ ని కానీ అన్నిటిని డెమాలిష్ చేస్తుంది అంటే ఏమర్థం? ఇట్ ఈస్ దానికి పవర్ షేర్ చేస్తున్నట్లు కాదు కదా. ఇట్స్ అగెన్స్ట్ ద జిహెచ్ఎంసి, అగెన్స్ట్ గా ఒక ప్యారలల్ ఏమంటారు ప్యారలల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ వాటన్నింటి డెమాలిష్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్న అన్ని కూడా డెమాలిషన్ తప్ప ఇంకే పని చేయట్లేదు. అది డెమాలిషన్ కి ఒక అదేంటి జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు ఎవరు లేరా జనాలు? యా, జిహెచ్ఎంసీ కూడా డెమాలిషన్ పవర్స్ ఉన్నాయండి, అంతవరకు చేసింది డెమాలిషన్స్ కూడా చేసింది. మరి దానికి హైడ్రాన్ కొత్త పేరు ఏంటంటే ఇది దట్ షుడ్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ, రైట్? సో ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్, ఇట్స్ ఆల్రెడీ ఉన్న దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక దాన్ని ఇప్పుడు
ఆల్రెడీ ఒక తప్పు జరిగి ఉంటే ఏమవుతుంది, మనకు దానికి సమాధానం జవాబుదారితనం లేదు. సో ఆ జవాబుదారితనం నుంచి తప్పించుకోవడానికి హైడ్రాని తీసుకొచ్చి అదేంటి మనము ఇంకోటి ఇలాంటి స్టోరీస్ చెప్పడానికి బిల్డ్ చేస్తున్నారు, నరేట్ చేస్తున్నారు. సో అంటే జనాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇనిషియల్గా కొంతమంది పెద్ద పెద్దలని కూల్ చేసినారు, తర్వాత హాస్పిటల్ అటు కూల్ చేసినారు, తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళని కూడా కూల్ చేస్తున్నారు. ఏమంటే అదేమంటారు, చెరువులో ఎంక్రోచ్మెంట్ జరిగిందని అంటారు. చెరువులో ఎంక్రోచ్మెంట్ జరిగితే వాళ్ళకి ఎందుకు కరెంట్ బిల్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు అప్రూవల్స్ వస్తాయి జిహెచ్ఎంసీ నుంచి? ఇప్పుడు నీకు పవర్ బిల్ వచ్చింది, పవర్ సంబంధించి వచ్చింది అంటే ఆ ఇంటికి విద్యుత్ వెళ్తుంది అంటే జిహెచ్ఎంసీ అప్రూవ్ చేస్తేనే వచ్చేది, ఇంకెవరు చేయరు కదా. సో ఇప్పుడు ఆ జవాబుదారీతనానికి అద్దెకట్ట వేస్తూ ఇలాంటి హైడ్రాని తీసుకొచ్చేసి చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ఎన్ని ఉంటాయి, ఒక 20-30 ఉంటాయి అనుకోండి చెరువులు. మహా అంటే ఇబ్బంది పడేది ఏంటి, ఒక్కొక్క చెరువు దగ్గర ఒక 100 కుటుంబాలు ఏమో ఇబ్బంది పడతాయి. సో టోటల్గా ఒక 2000-3000 మంది ఇబ్బంది పాలు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో మళ్ళీ ఎవరికి గుర్తుంటుంది, ఏం గుర్తుండదు. సో మళ్ళీ అప్పుడు మేము అది చేసాము ఇది చేసామని చెప్పుకొని మళ్ళీ పవర్ రావడానికి ఇది ఒక స్టంట్ అంతే. ఇదే పని వీళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తారా, ఎండ్ ఆఫ్ ద పవర్ చేస్తారా, చేయరు. అప్పుడు ఎక్కడ లేని పాలసీస్ కొత్తవన్నీ తీసుకొని వస్తారు. ఈసారి మేము పవర్లోకి వస్తే ఇవన్నీ తీసుకొస్తామని చెప్తారు. ఇట్స్ ప్యూర్లీ ఐ మీన్ ఇట్స్ గుడ్. మన చెరువులను కాపాడడం అనేది చాలా మంచి పని. అంతేగాని దానికి తగ్గట్టుగా మనకి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోకుండా, దానికి కావాల్సిన సొల్యూషన్స్ అని వెతకుండా మనం కూల్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఏమంటున్నారంటే ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టింది, వాటిల్లో అకామిడేషన్ ఇస్తామని అంటున్నారు చిన్న చిన్న వాళ్ళకి. సో అంటే ఆల్రెడీ అవన్నీ బిల్డింగ్స్ వేరే వాళ్ళకి అలకేట్ అవ్వాలి. వాళ్ళే తప్పు చేశారు, 5 ఏళ్ల వరకు పెండింగ్ పెట్టి ఎక్కడ చివరిలో ఎన్నిక ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు అది వచ్చే వాళ్ళందరూ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అనేసి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇల్లు కూర్చున్న వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తా అంటే ఏమర్థము? ఇట్స్ కంప్లీట్లీ ఇప్పుడు ఎలాగో పాత గవర్నమెంట్ జవాబుదారితనం లేదు కాబట్టి ఆ ఇంటిని వాడుకుంటా అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి. సో ఇంకా ఇప్పుడు ఎవరు అడిగేది వాళ్ళు ఉన్నారు? 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఇస్తారా అప్పుడు ఇస్తారా అని చెప్తున్నారు. అప్పుడప్పుడు 4-5 ఇల్లు కొంతమందికి ఇస్తున్నారు, కొన్ని ఇల్లులు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మేము గవర్నమెంట్ వస్తే మేము ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళ గవర్నమెంట్ రాలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్కి కాంగ్రెస్ జవాబుదారితనం కాదు కదా. సో ఇప్పుడు అది ఫ్రీగా ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. వీళ్ళతో సంబంధం ఉంది. ఇప్పుడు కాకుండా ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఇస్తారు, ఏముంది? ఆ టైప్లో మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఈవెన్ పబ్లిక్ కూడా షుడ్ థింక్, ఒకటి ఏదైనా ఇలా ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనల్ని ఎంత దోచుకుంటారన్న ఆలోచన పబ్లిక్ కూడా ఉండాలి. సో అదండి, పబ్లిక్ ప్యారలల్ గా ఒక ఆర్గనైజేషన్ బాడీ రన్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఇన్ గవర్నమెంట్ ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు ప్యారలల్ గా నేను గవర్నమెంట్ రన్ చేస్తాను, ప్యారలల్ గా నేను ఒక బ్యాంక్ రన్ చేస్తుంటే కాదు కదా. దే షుడ్ బి సమ్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షుడ్ ఫాలో. అది ఎంతవరకు హైడ్రాక్ ఉన్నాయి అనేది తెలియదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నువ్వు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన అది లీగలా కాదనే దాని మీద కూడా వి షుడ్ ఫైట్ అనేది నా ఒపీనియన్ అండి. వీ కెన్ ఏబుల్ టు ఫైల్ ద పిల్ అగైనెస్ట్ హైడ్రా వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ నాట్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అంటే ప్రభుత్వం తనలో ఉన్న తప్పుల్ని తప్పించడానికి తన అకౌంటబిలిటీని మిస్ అవుతుందని, జవాబుదారీతనం ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త బాడీని, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని తీసుకొచ్చి, లెజిస్లేటివ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకొచ్చి ఇలా చేస్తుంది. ఇలా అయితే ప్రజలు కూడా అడగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది అని మీరు చెప్తున్నారు, అదే కదండి? అవునండి. థ్యాంక్ యూ అండి. Can I speak?
పవన్. యా హాయ్ పవన్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మనకు హైడ్రా ఉద్దేశం ఏంటండి, ఇప్పుడు డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్. యా సో హైదరాబాద్ లో బేసిక్ గా వచ్చే డిజాస్టర్ ఏంటి, అర్బన్ ఫ్లడ్. సో అర్బన్ ఫ్లడింగ్ ని ఆపడానికి ఎంక్రోచ్మెంట్స్ అనేది ఖాళీ ఎంక్రోచ్మెంట్స్ అనేది తీసేస్తున్నారు. సో ఇట్స్ ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాము. లేక్స్ రిజ్యూనేషన్ మిషన్ కాకతీయ అనేది ఒకటి ఉండేది పాత గవర్నమెంట్ లో. మిషన్ కాకతీయ అది ఊర్లలో ఉండే లేక్స్ ని రిజ్యూనేట్ చేయడం. రిజ్యూనేషన్ అంటే ఏంటండి, డీసిల్టేషన్, అక్కడ ఉన్న ఇన్వేజివ్ వీడ్స్ ని తీయడం. ఇప్పుడు మీరు వినే ఉంటారు గురపు డెక్క అంటారు. ఇప్పుడు మీరు ఉప్పల్ వైపు ఎటువైపు పోయినా, నల్ల చెరువు, పెద్ద చెరువు, ఇక్కడ నాచారం వైపు ఏ చెరువు చూసినా మీకు ఇన్వేజివ్ వీడ్స్ ఉంటాయి, వాటర్ హ్యాసింత్ అంటారు దాన్ని. ఏ చెరువు చూసినా మీరు మెజారిటీ ఆఫ్ ద లేక్స్ హైదరాబాద్ లో చూసినా మొత్తం దాంతోనే నిండిపోయి ఉంటుంది. దాన్ని ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకొచ్చి ఈ డీసిల్టేషన్ అండ్ ఇన్వేజివ్ వీడ్స్ ని తీసే పవర్స్, ఇది చాలా చిన్న ప్రాసెస్ అండి. ఇది జస్ట్ ఫండింగ్ ఇస్తే చాలు, ఇది క్లీన్ అయిపోతుంది. దానివల్ల అట్లీస్ట్ అర్బన్ ఫ్లడ్డింగ్ కొంచెం వరకైనా తగ్గుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ చేయాలి. అంతేగాని ఏదో పొలిటికల్ గిమిక్ లాగా మేము చేస్తున్నాం, మేము పని చేస్తున్నాం అని చూపించుకోవడం చేయడం కాదు. అలా అని కాకుండా ఇంకోటి సివిక్ బాడీస్, ఇందాక అన్నట్టు సివిక్ బాడీస్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఓన్లీ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పి అనే ఇంకో బాడీ ఉంది. ఎలక్టెడ్ బాడీయో కాదో నాకు, ఎలక్టెడ్ బాడీ కొంతవరకే, అది మరి అంత ఎలక్టెడ్ బాడీ కాదు. కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ ఫంక్షన్స్ ఏంటంటే వాటర్ సప్లై కాకుండా ఈవెన్ ద డ్రైనేజ్ ఇష్యూ ఆల్సో ఇస్ ఎ మేజర్ పాయింట్ అండి. అర్బన్ ఫ్లడింగ్ లో ఇది ఒక మేజర్ పాయింట్. ఇంకోటి, మా ఇంటి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, షాలిస్ ఫ్యాక్టరీ అని. వాళ్ళ దగ్గర స్టామ్ వాటర్ డ్రైన్స్ అని వాటర్ స్టోరేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే వర్షం ఎక్కువ పడుతుందో వాళ్ళు ఉన్నటువంటి వాటర్ రిలీజ్ చేసేస్తారు. ఇది మీకు ఎవరైనా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సడన్ గా ఒక వాటర్ రేష్ వచ్చేస్తుంది. సో చుట్టుపక్కల ఒక 2-3 గల్లీలు ఒక 1-2 అవర్స్ వరకు ఇనండేటెడ్ ఉంటాయండి. ఇవి చాలా చిన్న చిన్న స్టెప్స్ అండి అర్బన్ ఫ్లడింగ్ తీయడానికి. ఇంకోటి మనకు తెలిసిందే, మన సిటీ పెరుగుతూనే ఉంది. సో సబర్బ్స్ కి జనాలు పోతూనే ఉంటారు. ఆ సబర్బ్స్ సిటీ బయట అంటే సిటీ బయట పోతున్నప్పుడు మనకు బేసిక్గా ఈ ల్యాండ్ పర్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు లోకల్ బాడీస్ కి చాలా పవర్స్ ఇవ్వాలని చెప్పి. సో ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ అంటే ఏంటంటే గ్రామ పంచాయత్స్ కదా. ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ పరిధిలో గ్రామ పంచాయత్స్ కూడా వస్తాయి, మున్సిపాలిటీస్ కూడా వస్తాయి. గ్రామ పంచాయత్స్ లో చాలా వరకు ల్యాండ్ ఫ్రాడ్ అనేది చాలా ఉంటుందండి. అది చాలా అరికట్టాలి. సబర్బ్స్ కి ఇప్పుడు ఉన్నది ఎలానో కాంప్రహెన్సివ్ అప్రోచ్ కావాలి. కానీ ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రివెంట్ చేయడానికి అది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ల్యాండ్ విషయంలో చాలా ఇంపార్టెంట్, ల్యాండ్ పర్మిషన్స్ లో. సో అది ఇంకోటి, మూసి అనే కాదు, లేక్స్ చుట్టూ బండ్స్ కట్టాలండి. బండ్స్ కడితే ఒక ప్రాపర్ ఇది వస్తుంది, ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది, జనాలకి ఒక అవేర్నెస్ వస్తుంది, టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవడం వల్ల ఒక బోటింగ్ లేదా ఏదో చిన్న చిన్న టెండర్స్ వేసి ఇట్లా ఒక క్యాంటీన్ పెట్టడం, లేదా ఇట్లా పార్క్ కట్టడం, ప్లే ఏరియా చేయడం, అట్లాంటివి చేస్తే అట్లీస్ట్ లోకల్గా అట్లా ఫండ్స్ రేజ్ చేసి లేక్స్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఓన్లీ ఎంక్రోచ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ లేక్స్ గురించి మాట్లాడతలేదు. ఇంకోటి, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇందాకే నేను చెప్పాను, సీవేజ్ ఇష్యూ చాలా పెద్దదండి మన దానిలో. ఎప్పుడైనా ఎవరైనా ఒక క్వశ్చన్, ఇఫ్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్, వేర్ డస్ అవర్ సీవేజ్ గో? మా ఇంటి ఇది నేను ట్రాక్ చేసినంత వరకు ఉప్పల్లో ఉన్న పెద్ద చెరువు వరకు పోతుందండి. తర్వాత ఎక్కడ పోతుంది అనేది నాకు తెలియదు. సో ఈ లేక్స్ లో కలపడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. అది కూడా థ్యాంక్ యూ అండి. అది కూడా ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కిందకే వెళ్తుంది అంటే. యా
ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా వరదల నివారణలో జిహెచ్ఎంసితో పాటు ఇతర సంస్థల పాత్ర ఎలాంటిది? అంటే ఇతర సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అంటారు? అరుణ్ అంటే గారు. ఇప్పుడు మనకు హెచ్ఎండి అనే సంస్థ ఉందండి. హెచ్ఎండిఏ ఉంది, హెచ్ఎండబ్ల్యూఎస్బి ఉంది, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవరేజ్ బోర్డు ఉంది. సో ఇది జిహెచ్ఎంసీ అనే కాకుండా ఇవి వేరే డిపార్ట్మెంట్స్ లో వస్తాయి కదా. ఇందాక వేరే వేరే వాళ్ళు హైలైట్ చేసినట్టు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళ మధ్యలో. ఇప్పుడు నేను మా ఏరియాలో రీసెంట్ గా డ్రైనేజ్ వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అంటే తీయడానికి, క్లీన్ చేయడానికి ఒకటి వాటర్ వర్క్స్ ని పిలవాలి, కన్స్ట్రక్షన్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళని పిలవాలి. ఈ రెండు మిస్కమ్యూనికేషన్స్, ఇంకోటి ఈగో క్లాసెస్ చాలా ఉంటాయండి డిపార్ట్మెంట్ కి. నేను ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేయాలి. బేసిక్గా చెప్పాలంటే అది ఈగో క్లాషే. ఫండ్స్ కూడా ఉండాలి, అది అంతా సో ఇంత పెద్ద ఇదిలో సివిక్ బాడీస్, హైడ్రా ఒకవేళ నిజంగా పనిచేయాలంటే ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా ఎలక్టెడ్ బాడీస్ రూపంలో తీసుకురావాలండి. జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎలక్టెడ్ బాడీ కరెక్టే. హైడ్రా ఇంకోటి ఇంటలెక్చువల్స్ తో ఒక టాప్ అంబ్రెల్లా అప్రోచ్ లో తీసుకురావాలండి, అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లో విత్ వేరియస్ ఏమంటారు, జిహెచ్ఎంసీ ఒక చోట, హెచ్ఎండబ్ల్యూఎస్బి ఒక చోట, హెచ్ఎండి ఒక చోట, ఇలా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ అంటే థ్యాంక్ యూ అండి. మీరేమంటున్నారంటే మళ్ళీ హైడ్రాని కూడా లెజిస్లేటివ్ బాడీలోకి తీసుకురావాలి అంటున్నారు. లెజిస్లేటివ్ కాదండి, ఇట్స్ లైక్ నామినేటెడ్ బాడీ. నామినేటెడ్ బాడీగా ఒక ఇంటలెక్చువల్స్ నిజంగా ఏమంటారు, లాటరల్ హెయిర్స్ లో నామినేటెడ్ బాడీ తీసుకొస్తే ఇంటలెక్చువల్ పీపుల్ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. Why? Because they know the problem, they can solve the problem, they know the technicalities of it, and it should be empowered to overpower the local politicians. Yes. అది మన వాళ్ళు ఎలానో చేయరు. అది ఎలానో అది చేస్తేనే నిజంగా ఏదో పని చేసినట్టు చూపించుకోవడం అండి అది. సారీ టు ఇంటరప్ట్. సో పవన్ చెప్పినట్టు ఇప్పుడు మనకు సీవేజెస్ ఇవన్నీ మనము క్లీన్ చేస్తే అర్బన్ లో అంత ఫ్లడ్స్, ఇప్పుడు మాలో చిన్న వర్షం పడినా కూడా మనకు 10 to 15 minutes గట్టిగా వర్షం పడింది అంటే రోడ్లు మొత్తం మునిగిపోతాయి. ఎక్కడ మనకు ఈవెన్ కార్లో కూర్చున్నా కూడా మనకు ఆల్మోస్ట్ సీట్ ఎత్తు వరకు మనకు నీళ్లు కనిపిస్తుంటాయి కొన్ని చోట్ల, పాత ఓల్డ్ సిటీ అటువైపు వెళ్తే. సో సీవేజ్ అనేది అసలు క్లీనింగ్ అనేది అంత రెగ్యులర్గా జరగదు. అండ్ మా ఇంటి ముందర ఒక రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్ వేసే క్రమంలో 4-5 మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఈ మ్యాన్ హోల్స్ నేను ఒక 10 రోజులు నేను బయటకు తిరిగినా అంటే కనీసం 4-5 రోజులు ఓపెన్, దాంట్లో నుండి నీళ్ళు కారుతూ ఉంటాయి. అది ఒక చోట నుంచి ఇంకో చోటికి ఒక్కసారి చోట ఓవర్ఫ్లో అయింది అనుకోండి, అక్కడ మ్యాన్ హోల్ ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి, ఆ నీళ్ళు ఓవర్ఫ్లో అవుతూ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ 5-6 రోజులు ఎందుకు ఉంటున్నారు బయట అంటే మన అధికారుల నిర్లక్ష్యం. ఇప్పుడు నువ్వు కొత్త బాడీ తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఏదో నువ్వు పవర్స్ ఇచ్చావు, ఏదో చేసావు అన్న చూపించుకోవడానికి వాళ్ళు పనిచేస్తారు. నీ పర్పస్ అయిపోయిన తర్వాత అది కూడా ఇలాగే మిగతా సంస్థలానే అది కూడా మూతపడతాయి. ఒకసారి డ్రైనేజ్ క్లీన్ చేసినారంటే రోడ్లన్నీ తవ్వు పెడతారు. ఆ రోడ్లు ఇప్పటి వరకు ఉంచలేదు. ఇప్పుడు మళ్ళీ మన కొత్తగా రోడ్ వేస్తారు. ఒక 100 meters 150 meters రోడ్ వేయడానికి, సిమెంట్ రోడ్ వేయడానికి ఆల్మోస్ట్ 3 నెలలు పట్టింది. ఇంకా సగం రోడ్డు అలాగే వదిలిపెట్టేసి ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఆల్రెడీ రిపేర్ అయిన వాటికి సరైన పూడిక గట్రా చేయరు. సో ఇది ఈగో క్లాష్ అనడం కన్నా నిర్లక్ష్యం అంతే. ఏదైతే ఏముంది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అన్ని కలిసి చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చేయాలి. ఈ మా ఇంటి ముందు వేసిన రోడ్డుకి ఒక సగం పాటు ఒక కాంట్రాక్టర్, సగం పాటు ఇంకో కాంట్రాక్టర్ అని చెప్పి అన్నారు. అందుకని చెప్పేసి మధ్యలో అన్ని గుంతులు దొంగపెట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఏమో డబ్బులకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని డిలే చేశాడు. అవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ 2 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ
ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఇంకా సగం రోడ్డు అలాగే పెండింగ్ పడింది. సో ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ ఇంకో 2-3 నెలలు కూడా పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వ్యవస్థలో అలసత్వాన్ని తొలగించకుండా నువ్వు ప్రతిసారి కొత్త తీసుకొస్తా అంటే ఇప్పుడు హైదరాబాద్ చేయకపోతే ఇంకోటి తీసుకొని వస్తున్నా చేయం కదా. మనకు అలా చేసే కొద్ది ఏమవుతుందంటే మనకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నా వ్యవస్థ మీద నమ్మకం బట్టే కదా మనం ఇల్లు ధైర్యంగా కొనేది. ఇప్పుడు నేను ఇల్లు కొనాలంటే నేను 100 సార్లు ఆలోచించాలి. అక్కడ ఒక 100 ఏళ్ల నుంచి ఏమున్నాయి, చెరువు ఉందా, ఊటం తోగేసినారా, ఇప్పుడు చెరువులు పూడ్చినారని చెప్పేసి మనకు లాగేసుకున్నారు, రేపొద్దున కొండను కొట్టేసినందుకు ఏమైనా లాగేసుకుంటారా, ఇవన్నీ ఆలోచనలు సామాన్య మైండ్లోకి వస్తాయి కదా. సో ఇప్పుడు ఇల్లు తీసుకోవాలంటే ఏంటి, ఇప్పటి వరకు ఏం చేసాము, లాస్ట్ 100 years వరకు 50 years 100 years వరకు ఈసీ తీసుకొని అది ఎవరి దగ్గరైనా కబ్జాలో ఉందా, ఎక్కడైనా ఎవరైనా డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారా, ఇలాంటివి ఏవో చెక్ చేస్తున్నాము. ఇప్పుడు హైడ్రా వచ్చే అవకాశం ఉందా లేదని మేము ఎట్లా చెక్ చేసుకోవాలి, ఇల్లు కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా. సో దీనికంటూ కొద్దిగా ప్రాపర్ ప్రాసెస్ ముందు పెట్టి దాని తర్వాత నువ్వు హైడ్రాన్ తీసుకొస్తావో లేకపోతే జిహెచ్ఎంసీ చేస్తావో అది నీ ఇష్టం. అంతేగాని నిన్నమన్నా ఇల్లు కొనుక్కొని నేను ఈఎంఐలు కడుతూ ఉంటే నువ్వు వచ్చి ఇల్లు కూల్చేస్తే నేను ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు ఈఎంఐ కట్టుకోమంటారా లేకుంటే నన్ను బయట ఇంకో ఇల్లు తీసుకొని రెంట్ కట్టుకోమంటారా? సో ఇవన్నీ సామాన్య మైండ్లో వస్తాయి కదండి. యా, ఖచ్చితంగా వస్తాయండి అలాంటివి. అంటే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది కూడా ఉంటుంది హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కూడా కానీ. యా, థ్యాంక్ యూ అండి. అరుణ్ గారు మీరు మాట్లాడతారు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ పవన్ గారు. Great perspectives. Completely echo with what Pawan and Shravan are mentioning here. కానీ నేనేమంటా అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈస్ the deep-rooted inefficiency and corruption inside the system. ఏ డిపార్ట్మెంట్ అయినా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ us can agree that ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అట్మోస్ట్ కరప్షన్ ఉంటుంది. సో హైడ్రా మనకి కావాలా అంటే హైడ్రా డెఫినెట్లీ కావాలా, కానీ నాలాలకు వద్దు హైడ్రా. ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న మురికిని క్లీన్ చేయడానికి హైడ్రా కావాలా. కరప్షన్ని పెంచి పోషిస్తున్న ఆఫీసర్స్, ఈ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, ఈ బిల్ కలెక్టర్స్, ఈ చిన్న వాటికి కూడా అంటే ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్ పైన ఓనర్ నేమ్ మార్చాలన్నా చిన్న లంచం తీసుకొని పనిచేస్తున్న ఆఫీషియల్స్ మీద మనకి హైడ్రా లాంటి సంస్థ కావాలా. ఓకే, సో దట్ ఈస్ ద ఎలిఫెంట్ ఇన్ అండ్ హౌ మెనీ కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్ సో ఫార్. సో డిస్ట్రక్షన్ ఈజ్ ఓవర్. వాళ్ళు వచ్చి డ్రీమ్స్ లాంటి హౌస్ ని షాటర్ చేశారు విత్ బుల్డోజర్స్, రైట్? డన్, ఓకే, ఫైన్. బట్ how many FIRs have been lodged on these officers who have given permissions, right? ఇప్పుడు సాధారణంగా మనం చూసుకుంటే ఒక రిజిస్ట్రేషన్కి ఒక సాధారణ వ్యక్తి చెప్పాలంటే ఒక అప్పర్ లోవర్ క్లాస్ టు మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుందామని ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంత స్క్రూటినీ చేస్తారంటే యాజ్ ఇఫ్ నేనేదో అంటే ఎవ్రీథింగ్ లెజిటిమేట్ ఉన్న యునో ఇట్ హ్యాస్ బీన్ థరోలీ క్రాస్ చెక్డ్ బై లా. అంటే మనం లీగల్గా అన్ని క్రాస్ చెక్ చేసుకొని పోయినా సో మెనీ బాటిల్ నెక్స్. ఐ మీన్ ఆ బిహేవియర్ తెలిసిపోతుంది. చాలా లెథార్జీ ఉంటుంది డిపార్ట్మెంట్ అంతా లెథార్జీ ఉంటుంది. సో నువ్వు అంత లెథార్జీ ఉన్న డిపార్ట్మెంట్ ఇదంతా ఒకవైపు ఏమి అంటే ఒక వెరీ షార్ట్ నోటీస్ ఇచ్చి ఒక బుల్డోజర్ తీసుకొని ఒక ఇల్లుని గుల్లగొట్టేసినావు. ఇఫ్ యు ఆర్ సో ప్రాంప్ట్, వాట్ అబౌట్ ద యాక్షన్ దట్ యూ షుడ్ బి టేకింగ్ ఆన్ టువర్డ్స్ ది ఆఫీసర్స్? దోస్ ఆర్ ద పీపుల్ హూ గివ్. నాకేం తెలుస్తుంది ఇప్పుడు? నాకు లెట్స్ సే నాకు ఇంత పొలిటికల్ అవేర్నెస్ లేదు, నాకు ఎఫ్టిఎల్ బఫర్ లేక్స్ అవన్నీ తెలియదు. ఐ ట్రస్ట్ మై గవర్నమెంట్. ఐ ఓటెడ్ ఫర్ అ గవర్నెన్స్, రైట్? సో ఐ పే టాక్సెస్ ఫర్ దట్. సో ఒక సబ్ రిజిస్టర్ సైన్ పెట్టేటప్పుడు ఐ ట్రస్ట్ హిమ్. ఓకే, ఫైన్, నాకేం ఇష్యూ లేదని. దో నాకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే బ్రాడ్లీ ఐ ట్రస్ట్ హిమ్. కానీ
వాట్ ఇఫ్ ఆ ట్రస్టే ఇప్పుడు లేదు, హైడ్రా వచ్చి కూల్చేసి సింప్లీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వంటి సంస్థల వల్ల జిహెచ్ఎంసీ అధికారాలను తగ్గిస్తుందా బలపరుస్తుందా? అధికారాలు తగ్గిస్తుందో బలపరుస్తుందో నాకు తెలియదు, కానీ క్రెడిబిలిటీని మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తుంది కాదు, తగ్గించింది. క్రెడిబిలిటీయే లేదు. దిస్ క్రియేటింగ్ హైడ్రా ఇస్ సింప్లీ గవర్నమెంట్స్ వే ఆఫ్ టెలింగ్ దట్ మై ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, గౌతమ్ చెప్పినట్టు మై ఎగ్జిస్టింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లైక్ జిహెచ్ఎంసీ ఆర్ హైడ్రా ఆర్ కంప్లీట్లీ ఇన్ఎఫిషియంట్ అంతే. అండ్ వీ నీడ్ అ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ టు షోకేస్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ రెజ్యువినేటింగ్ రివర్స్. అంతేగాని ఇది ఒక కాంప్రిహెన్సివ్, ఇదొక ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు, ఇట్స్ నాట్ అ సస్టైనబుల్ అప్రోచ్. ఆల్ దిస్ ఈ హై హ్యాండెడ్నెస్ అనేది ఎప్పుడు సస్టైన్డ్ గ్రోత్ కి దారి తీయదు అనమాట. ఇది చిన్న హెడ్లైన్స్ చేయడానికి, యూనో న్యూస్ బైట్స్ చేయడానికి పనిచేస్తుంది, కానీ ఇట్ డస్ నాట్ హెల్ప్ ఎనీ వన్. If it is helping anyone, ఇప్పుడు they claim that it is a very reputed IPS officer who is heading Hydra. That's what it is marketed, right? So he's blemishless, whatever, he might be a great officer, cheers to him. But will that organization be sacrosanct? Can the government guarantee that Hydra will not turn into GHMC tomorrow? Nobody can give me that guarantee, right? So ideally what I'm trying to tell you is, until you make ways to or devise ways to make your systems more efficient and corrupt free, no matter how many agencies you bring in, this is going to be completely inefficient, I would say. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఈ నోటీసులు ఇచ్చే వాళ్ళు కానీ, ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్ వస్తాడు ఇంటికి పక్కులో కొట్టడానికి, కొన్ని రోజుల తర్వాత వానికి బ్రైబ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు తీసుకోవట్లే, అవుతుంది కంపల్సరీ. ఆబ్వియస్లీ కదా, వీఆర్ ఇండియన్స్, వీ నో దిస్. కరప్షన్ హ్యాస్ బీన్ నార్మలైజ్డ్ ఇన్ ఇండియా లైక్ ఎనీథింగ్. ఇఫ్ అన్ ఆఫీసర్ ఇస్ నాట్ టేకింగ్ బ్రైబ్, ఇప్పుడు ఒక ఇంటికి పాస్పోర్ట్ ఆఫీసర్ వస్తాడు, వాడు బ్రైబ్ తీసుకోకపోతే బ్యామ్ అవుతుంది. అరే నిజంగా రిజెక్ట్ చేస్తాడా, ఈజీ ఆల్ రైట్ అని. సో దట్ ఈస్ ద వే కరప్షన్ హ్యాస్ బీన్ నార్మలైజ్. సో ఈజ్ హైడ్రా అండర్మైనింగ్ జిహెచ్ఎంసీ? డెఫినెట్లీ ఇట్ ఈస్ అండర్మైనింగ్ పవర్స్ కాదు, ఇట్ ఈస్ అండర్మైన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ జిహెచ్ఎంసీ. ఇట్ విల్ అండర్మైన్ ఇట్ హ్యాస్ అండర్మైన్ ద క్రెడిబిలిటీ, right? The way forward is, if you want to do something like Hydra, if you want to create a mechanism where you want to enforce the provisions of the GHMC Act, what I am thinking is, have a task force team inside within GHMC which is specifically tasked to execute certain provisions, right? I think ఈ వర్క్ ఇదంతా ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్స్ లో టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో దే ఆర్ విత్ ఇన్ ద సివిల్ డ్యూటీస్ చేసే కంటే దే ఆర్ ఓన్లీ టాస్క్ టు నాబ్ సంబడి ఎక్సెట్రా. సో అట్లానే జిహెచ్ఎంసీలోనే ఒక టాస్క్ ఫోర్స్ లాంటి ఒక చిన్న టీమ్ ని తయారు చేసి, దెన్ ఐ థింక్ ఇఫ్ యు ఆర్ ఫెసిలిటేటింగ్ ఆల్ దిస్, ఇట్ విల్ బి అ డెమోక్రటిక్ అప్రోచ్. అండ్ ఆల్సో ప్లస్ ఆల్సో ద గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ gaining the trust of the organization that is lacking in the country. So I don't trust any organization, right? So I won't trust Hydra also. Now it is said that it is, so we are not dictators, it's not dictatorship, right? Organizations cannot be believed by the person who is heading it. It has to be believed as a system. Process manchi unte I am trusting the organization, not because of the person. Tomorrow Ranganath will go, someone else will come. So will you say this person, so what will you give, what certificate will you give to that person? So I think that is my view. So if anyone has additions to this, they can, or counter arguments. Yeah, thank you, Arun. Really valid points actually. అంటే ఆల్రెడీ ప్రజలు కంట్రోల్లో ఉన్న జిహెచ్ఎంసీ బాడీలోనే ఇంతగానం కరప్షన్ ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ బాడీలో కరప్షన్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు మీరు. యా, ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పీపుల్ నవేడేస్ కరప్షన్ ఇస్ ఎ నార్మల్ థింగ్ అయిపోయింది అందరికి. సో నెక్స్ట్ వచ్చే కమిషనర్ ఇన్ కేస్ పొలిటికల్ లీడర్స్ కనుక ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజరైజ్ చేస్తారు, లేదా కరప్షన్స్ కానీ ఇంకేదైనా విధంగా కూడా చేస్తారని అంటున్నారు. యా, రియలీ గుడ్ పాయింట్. ఎనీవన్ వాంట్స్ టు యాడ్? మహేష్ గారు, మీరు ఏదైనా మాట్లాడతారా? యా, హాయ్ మహేష్ గారు. యా,
గౌతమ్ గారు. నేను ట్రెడ్మిల్ చేస్తున్నా. యా చెప్పండి. ఎవరు? సురేంద్ర గారు. ఎవరండి మాట్లాడేది? నేను ట్రెడ్మిల్ చేస్తున్నా. ఓకే. ఎవరైనా 1 minute తర్వాత వస్తా. యా ఫైన్. గౌతమ్ చెప్పు గౌతమ్. యా, ఇందాక పవన్ గారు అన్నారు ఏంటంటే ఊర్లలో చాలా ల్యాండ్ ఇష్యూస్ అవుతున్నాయి, ల్యాండ్ పై చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి ల్యాండ్ విషయాలల్ల. సో ఇట్లాంటి హైడ్రా లాంటి సంస్థలు లోకల్ బాడీస్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉండాలి అని చెప్పారు. కానీ ఏంటంటే మన లోకల్ లీడర్ చేసే దొంగ పనులు మనకు కనబడతాయి అన్నమాట. మనకు కనిపిస్తా ఉన్నప్పుడు మనకి అరే వీళ్ళు దేనికి పనికిరారా, వీళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్ ఒకరు కావాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే లోకల్ బాడీస్ లో ఎన్నుకోబడిన లీడర్స్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ ఆర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. ఎవడో ఒక ఎమ్మెల్యే ఇసుక కొడతాడు, సో వీళ్ళు చిన్న లెవెల్ కరప్షన్లు దందాలు చేసుకుంటే వాళ్ళు పెద్ద లెవెల్ కరప్షన్లు దందాలు చేసుకుంటారు. సో అందుకని వాళ్ళు అవి చేస్తున్నారు అని మనము వాళ్ళ పైన అంటే వాళ్ళ పైన ఇట్లాంటి పెట్టడము కరెక్ట్ కాదు. వాళ్ళ కిందనే ఇట్లాంటివి పెట్టేసి వాళ్ళ కిందనే ఆ, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ పెట్టి వాళ్ళ పైన ఓవర్ సైట్ ఉండాలి. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ సైట్ మనమే చేయాలి యాజ్ కమ్యూనిటీస్. జనాలు ఆ ఊర్లో ఒక కమ్యూనిటీ ఉంటే నువ్వు ఎందుకు పని చేస్తలేవు అని ఆయన అడగొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము లోకల్ బాడీ లీడర్స్ మనకు అప్రోచబుల్ ఉంటారు కదా, అప్రోచబుల్ ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఆన్సర్ చేయరు, లేకపోతే వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ఒక హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని వీళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్ ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఇంతే ఇన్ఎఫిషియెంట్ గా వీళ్ళు కూడా పనిచేస్తారు. ఎవరు సీఎంస్ కానీ, మినిస్ట్రీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు మనకు అప్రోచబుల్ కూడా ఉండరు కదా. మనకు అప్రోచబుల్ ఉండనప్పుడు ఒక హోప్ తోటి బతుకుతా ఉంటాం అనమాట. అరే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనే హోప్ తోటి బతుకుతా ఉంటాం, అటు ఇటు కాకుండా. అందుకని వాళ్ళ కింద ఉంటే ఏం కాదని అనుకుంటున్నాము, లోకల్ బాడీస్ కింద ఉంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ నేను లోకల్ బాడీస్ కింద కంప్లీట్ పవర్ ఉండాలి అట్లా అని కూడా అంటలేను. ఎందుకంటే లోకల్ బాడీ మన దగ్గర క్లాస్ ఇష్యూస్, కాస్ట్ ఇష్యూస్ అవి ఇవి చిన్న చిన్న బాడీస్ లా బాగా పనిచేస్తుంటాయి అనమాట భయంకరంగా. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ బట్ కంప్లీట్లీ వాళ్ళ పైన పెట్టేసేయాలి ఇట్లాంటి సంస్థలే అనేదానికి నేను ఏకీభవించాను అనమాట. వాళ్ళ కిందే పెట్టి ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఓవర్ సైట్ అనేది ఉంటే బెటర్. థ్యాంక్ యూ గౌతమ్. ఇప్పుడు ఇన్ సచ్ కేసెస్ అంటే అలా ఉంటే పొలిటికల్ ఫియర్ కానీ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు ప్లే చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయండి అంటారా? అంటే ఆల్రెడీ ఉన్న జిహెచ్ఎంసీ కూడా అలానే ఉండేది కదా, దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వాళ్ళ రెగ్యులేషన్స్ దానిపైన అయితే ఉండవా అంటే ఈ మినిస్టర్లు పైసలు తీసుకోరా, సీఎంలు పైసలు తీసుకోరా? ఈ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టిన బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి ఇప్పుడు ఎఫ్టిఎల్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో వాళ్ళ దగ్గర నుంచి పైసలు పోవా వాళ్ళ దగ్గరికి? ఎక్కడైనా ఉంటది సమస్య. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమే వాచ్ డాగ్స్, జనాలు. ఇక్కడ ఇది ఇబ్బంది అవుతుందని మనం అడగాలి. ఇది ఎప్పుడు కొండే సమస్య అది. అది లోకల్ బాడీస్ వాళ్ళే చేస్తురని కాదు. అంటే ఇందాక ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు మనకు హైడ్రా కూల్ చేస్తుంటే ఎంతమంది ఆఫీసర్స్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి డిస్కషన్ ఒక పాయింట్ రేజ్ అయింది. సో ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చెరువు ఉండి మనం అక్కడ అవి పూర్తి చేసి ఇల్లు కట్టాలి అనుకున్నామంటే ఆబ్వియస్ గా ఈ బిల్డర్సే వీళ్ళకి లంచాలు ఇచ్చి అవన్నీ అప్రూవల్స్ తెచ్చుకుంటారు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో పాయింట్ బిల్డర్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత సీన్ ఉండదు. ఎవరు కంప్లైంట్ ఇస్తారంటే వీళ్ళు బిల్డింగ్ కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు మేబీ. కాకపోతే బట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది బిల్డరే కదా. సో బిల్డర్ ఎందుకు చేస్తాడు? ఆల్రెడీ వాడికే తెలుసు వాడే కరప్టెడ్ గా శ్రవణ్ గారు వాయిస్ కొంచెం దూరంగా వస్తుంది, కొంచెం దగ్గర జరుగుతారా? హలో, ఇప్పుడు ఓకే.
సో బిల్డర్స్ కరప్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నేను కరప్ట్ చేశానని చెప్పి వాడు వెళ్ళి ఎందుకు కేసు పెడతాడు? పెట్టాడు. ఒకవేళ పెట్టినా అంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకో రకమైన సమాధానం ఉంటుంది, అధికారుల దగ్గర నుంచి ఇంకో రకమైన సమాధానం ఉంటుంది. సో ఆబ్వియస్ గా అవి ఎప్పుడు జరగని కేసులు కాబట్టి హైడ్రా ఇలా చేయడానికి స్కోప్ ఉందని నా ఒపీనియన్. సో ఈవెన్ పీపుల్ ఆల్సో నీడ్ టు చేంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ అంటిల్ అన్లెస్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ప్రోగ్రెసివ్నెస్ హియర్. వాయిస్ బాగుందండి. హలో, ప్రకాష్ గారు మీరు ఏదైనా మాట్లాడుతున్నారా? ఇందాక వాయిస్ బాగుంది, క్లారిటీ ఇంకా అవును. తక్కువ ఉందండి ఇప్పుడు. అవును. ఇందాకే ఉన్న దాంట్లో బెటర్. ఓకే, యా, లెట్ మీ మహేష్ గారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ నేను ఫస్ట్ నుంచి హైడ్రా ఒకటే ముచ్చట. ఎందుకంటే ఇది కొత్త దుకాణం పెట్టేసి కొత్త పిసగాడు పొద్దురగడ అనే టైప్ లో తయారైంది ఈడు. అయితే మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే నీకు ఇంతకంటే ముందు డిమాలిషన్స్ లేవా? త్రూఅవుట్ ద కంట్రీ ఉన్నాయి. కార్పొరేషన్స్ కి త్రూఅవుట్ ద కంట్రీ దే హ్యావ్ దేర్ ఓన్ లాస్ వేర్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే హ్యావ్ టు డూ వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఎంక్రోచ్మెంట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సీవేజ్ డ్రైనేజ్ ఇవాళ కొత్త కట్టాలా అంటే ఎప్పటి నుంచో డెవలప్ అవుతుందే కదా, అది ఇట్స్ ఎ కంటిన్యూస్ అండ్ కాన్స్టెంట్ ప్రాసెస్, రైట్? అట్లాంటప్పుడు వీళ్ళు కొత్త దుకాణం పెట్టేసి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు. మూడోది, ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకు నువ్వు చూపిస్తావా, లేకుంటే ఫస్ట్ ప్రజల మీద దాడికి దిగుతావా? అంటే యు ఆర్ ట్రైంగ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్స్ బాయ్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. నెంబర్ 4th థింగ్, ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నీ 2 గ్యారెంటీలు ఫస్ట్ వారంలో చేసినావు, మరి మిగతా అన్ని ఎందుకు ఫస్ట్ వారంలోనే చేయలేదు? అన్ని చేయాలి కదా ఎట్ ఏ టైం. ఎట్లయితే నువ్వు అన్ని ఇల్లు ఒకే టైం కూలగొట్టుకుంటూ పోతా అంటున్నావు, ఓదాని తర్వాత ఒకటి కూలగొట్టుకుంటే పోతున్నావు కదా, మరి అట్లాంటప్పుడు అన్ని గ్యారెంటీలు కూడా ఎట్ ఏ టైం చేయి బాస్. నీ దగ్గరకు వచ్చిన నీకు టైం కావాలి. నా సోటి పేదోడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమి ఇవ్వవా నాకు? నాకు వాటర్ ఎట్లా వచ్చింది, నాకు ఎలక్ట్రిసిటీ ఎట్లా వచ్చింది, నాకు సీవేజ్ ఎట్లా కనెక్ట్ చేసినావు, నాకు రోడ్ ఎట్లా ఇచ్చినావు, ఇవన్నీ నాకు ఎవరు ఇచ్చారు? ప్రభుత్వాలు కదా ఇచ్చింది, ప్రజలు కదా ఇచ్చింది. అంటే ప్రజల్ని తొక్కుతున్నావు నువ్వు, ఇలా ప్రజల్ని తొక్కిస్తున్నావు. ఇదేనా హైడ్రా అంటే? నా దగ్గర బోచర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా దీనికి. నువ్వు ఫస్ట్ ఫ్లడ్డింగ్, డ్రైనింగ్ 2 ఇప్పుడు మనకు ఎట్లా అంటే స్టామ్ వాటర్, రెయిన్ వాటర్, ఇవి 2-3 రకాలుగా ఉంటాయి. నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇల్లు కొలగొట్టడా? కాదు కదా. రెయిన్ వాటర్ను, ఈ స్టామ్ వాటర్ను ఏదో ఒకటి ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేసేంత దమ్ము నీకుందా? లేకుంటే అది ప్రజలు మీకు, దానికి ఏం పర్వాలేదు. చూడు బాస్, నీ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు కాబట్టి ఇంకా మిగతా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు బోరింగ్ ఇంత ఫీట్ నువ్వు తవ్వాల్సిందే అని చెప్పి తవ్వి అని బోరింగ్, లేకుంటే జైల్లో పెడతావు. ఇంకా 1 నెలలన్నా 2 నెలలన్నా 6 నెలలన్నా ఇవన్నీ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. చేసుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష ఉంటుంది దీని మీద. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది వాళ్ళ ఇంటికి అని చెప్పు. ప్రతి ఒక్కరు బోరింగ్ కడతాడు. అర్థమైందా? ఇల్లు కూలగొట్టుడు కాదు. నీకు 10 ఇల్లులు ఉన్నాయి కావచ్చు, ఓకే. మరి నా సొంతోడి సంగతి నాకు ఇల్లు లేదు, మరి నా సంగతి ఏంది? ఇంకోటి ఎవడైనా చిన్న ఇల్లు కట్టుకుంటాడు, వాడి సంగతి ఏంది? సో అంటే ఇప్పుడు హైడ్రా అనేది వాళ్ళు తీసుకొచ్చి మేము ఏదో భయభ్రాంతుల్ని చేస్తాము అని అంటే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. ఒకటే మాట, ఇందిరాగాంధీ గారు ఇంకా ఆమె ఇందిరా మిల్లులు అనే పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చింది? పేదల పక్షాన్ని నిలుస్తున్నారు కాబట్టి ఇందిరా మిల్లు వచ్చింది. అర్థమైందా? ఇవాళ కూడా కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి మొక్కం చూసి ఎవరు గెలలేదాడ. ఇప్పుడు ఒకటే లేదు, ఒకటే మాట చెప్తున్నా, ఆయన్ని ఓడిపోయాడు. ఆయన ఎంతకంటే ముందు కొడంగల్ ఓడిపోయాడు, మొన్న మల్కాజ్గిరిలో మొత్తం ఓడిపోయాడు. ఒక్క సీట్ అయినా గెలిచిండా మల్కాజ్గిరిలో ఆయన ముఖం పెట్టుకొని? ఒక్క సీటు. అట్లాంటి పెద్ద మీసాలు తిప్పి కూడా కూర్చుంటాడు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే నేను చెప్పేది, ఎవరు ఏమన్నా తీసుకొని రండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకొని రా. దానికోసం ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. నువ్వు ఇప్పుడు మూసీకి లేకపోయా, నీకు హైడ్రాకి లేకపోయా, హైడ్రాకి నిన్నటిదాకా లాలేదు, ఇలా కూడా దాన్ని నువ్వు అసెంబ్లీలో నువ్వు ప్రెజెంటేషన్ చేయలేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఇంటికాడ తయారు చేసుకొని పోయి గవర్నెన్స్ తీసుకొచ్చినావు. ఇదా లా అంటే? ఇదా? అసలు ఈ కేసీఆర్ వాళ్ళు, ఈ ఆపోజిషన్ వాళ్ళు కూడా తిని పన్నుడే నేర్చుకున్నారు కానీ ఏం లేదు. సో వీళ్ళు ఎవరిని నమ్మద్దు. మనం అందరం ఏంటంటే వీ హ్యావ్ టు స్టాండ్. ఇంకా నిన్నేదో న్యూస్ పేపర్లో వచ్చింది, బుల్డోజర్లు పెట్టి గుద్దిస్తా తొక్కిస్తా అని. ఇక మన షెట్టి తిప్పుతో వస్తా పోయి ఎవడు గుద్దిస్తా చూపిస్తుందా? ఒక్క గుద్దు రా నీ బుల్డోజర్ని తీసుకొని. బేకార్ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకి వస్తా నేను రా. 100 కెమెరాలతో వస్తా నేను, 1000 కెమెరాలు కొంటా, నేనే కొనుక్కుంటా రా. ఊరికే సోదరమైన మాట్లాడొద్దు. అదేంటంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి ఇట్లాంటి బేకార్ మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వము. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం చెక్ లో పెట్టాల్సిన అవసరం అందరికి ఉంది.
ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏదో ఉంటుంది చూసిన హిట్లర్ మాట ఒకసారి, వాడెవడో సోషలిస్ట్ నేను కాదు కదా, వాడెవడో యాక్టివిస్ట్ నేను కాదు కదా, చివరి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా నాకు దిబ్బపడుతుంది. ఆ టైప్లో తయారైంది ఇది. నేను కాదు అందరు మంచిగా ఉన్నారు కదా అన్నట్టు జనాలు మాట్లాడుతూ ఉంటారు. అందరు వాటర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటారు. ఫస్ట్ ఏంది, పేదోడి పక్షాన్ని నిలుసో, గవర్నమెంట్ ఎంతకంటే ముందు ఏం ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఫాలో చేయి, తర్వాత జ్యుడిషియరీలో ఎట్లుంటుందో అది ఫాలో చేసుకుంటారా. అవేవి ఫాలో చేయకుండా వస్తా అంటే మాత్రం హైడ్రా విల్ నాట్ సర్వైవ్. ఒకటే మాట, హైడ్రా విల్ నాట్ సర్వైవ్ ఇన్ తెలంగాణ. ఇది ఒకటే కాదు కదా, ఇంకా మిగతా అన్ని మనకు ఇప్పుడు మాది కరీంనగర్ అండి. కరీంనగర్లో మా కలెక్టర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అసలు కలెక్టర్ ఆఫీస్ నీళ్ళనే ఉన్నది. అది ఆ చెరువులనే కట్టిండు, మొత్తం కట్టుడే దాన్ని చెరువుల్లో కట్టిండు. మరి ఇప్పుడు కూడా కొడతా అది పోయి. అట్నే ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ మనకు FTL జోన్ కింద, ఆ సెక్రటేరియట్ అవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా, మరి అవన్నీ కూలగొడుతున్నాను. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కూలగొడుతున్నా. నువ్వు కట్టే ముఖం లేనుడివి, ఇంకోటి ఎవరో కట్టిన దానికి మాత్రం కూలగొడతా అంటవా? నీ ఇచ్చే కాంపెన్సేషన్ ఎంత ఉంటుంది? నీ కాంపెన్సేషన్ ఎంత, ఇలాంటి వాల్యుయేషన్ ఎంత? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇలా ₹1,00,00,000 కావాలి. నీకు ₹1,00,00,000 కావాలంటే ఎంత కట్టాలో తెలుసా? నెలకు 1,10,000, 1,12,000 కట్టాలి. ఎట్లా వస్తాయి ₹1,00,000? ₹1,00,000 జీతమే ఉండదు నీ అమ్మాడికి. అంటే 4 లక్షల జీతం రావాలి తెలుసా? 4 లక్షలు కాకుండా 3 లక్షలు అయితే రావాలి కనీసం. అట్లాంటి లైఫ్ స్టైల్ ఎంతమందికి ఉన్నది? 3 లక్షలు వచ్చే జీతం. సో ఇవన్నీ లేకనే ఏమైతుంటది అంటే క్రైమ్ పెరుగుతుంది. దీనివల్ల క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. వీళ్ళు చేసే ప్రవర్తన వల్ల క్రైమ్ పెరుగుతుంది. సామాన్యుడు ఆవేశంతో ఉంటాడు. ఇవాళ ఎందుకు డాక్టర్ల మీద మస్తు కోపం ఉంటది, ఎందుకంటే ఇట్లా ఉంటాయి ఇవన్నీ సిచ్యువేషన్స్. క్రైమ్ పెరుగుతూ ఉంటది. ఎందుకంటే వాడు బతకడానికి వీడు బతకడానికి అందరూ ఒకరి మీద కూడా చెటకోపం పెట్టుకుంటే ఉన్నది. కనుక నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే కొత్త సంస్థను తీసుకొచ్చి GHMC అధికారాలు తగ్గించాల్సిన అవసరం లేదు. GHMCలో ఇంతకంటే ముందు ఏమున్నదో అది ఉన్నది, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి. ఎవడు ఏమో వచ్చి బోరింగ్ కోసం తవ్విపోతా ఉంటాడు, ఇంకోటి వచ్చేమో దాన్ని నింపుతా అనుకుంటాడు. అంటే వాళ్ళ మధ్యనే సమన్వయం లేదు. అట్లాంటప్పుడు మనకి ఎట్లా తెలుస్తాయండి లాస్, లీగల్ రూల్స్ అన్ని కూడా? ఫస్ట్ వాళ్ళని క్లియర్ చేసుకోమని చెప్పండి, ఆ తర్వాత ఇవన్నీ చేద్దరు హైడ్రా గీడ్రా అనుకుంటా. GHMC అధికారాలు తగ్గించాల్సిన అవసరం లేదు. దట్స్ అన్ ఎలక్టెడ్ బాడీ అండ్ వీ ఆల్ షుడ్ అబైడ్ బై అన్ ఎలక్టెడ్ బాడీ. ఎందుకంటే మనం ఎంచుకున్నది అది, ఎవడో సంతకం పెట్టి తీసుకొచ్చిన కలంపోటుతో తీసుకొచ్చింది కాదు ఆ స్టోరీ. సో ఐఎమ్ అగైనెస్ట్ హైడ్రా అండ్ లెట్ GHMC ప్రివేల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. హరిత గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటారా? ఆకర్ష్, హలో ఆకర్ష్. యాక్చువల్గా నేను ఒక వర్క్ లో ఉన్నా. ఐ కాంట్ టాక్ రైట్ నౌ. ఓకే ఆకర్ష్. సురేందర్ గారు, మీరు ఏదైనా చెప్తారండి? వినపడుతుందండి? హలో సురేందర్ గారు. వినపడుతుందా? యాక్చువల్గా నేను గ్రూప్ లో ఉన్న బస్ లో ఉన్నా. వినపడుతుందా? వినిపిస్తుంది. చెప్పండి, పర్లేదు, మంచిగా వినిపిస్తుంది. హలో, చెప్పండి సురేందర్ గారు, వినిపిస్తుంది. ఏం లేదు. అంటే ఉన్న ప్రభుత్వ సంస్థ అంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా రూల్ ఆఫ్ లాను పాటించడం చేతగాక ఈ సంస్థలను పెట్టి ఏదో హీరోయిజం కోసం పెట్టే అంతే తప్ప ఇంకోటి ఏం లేదు, ఇంకోటి ఏమి ఉండదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వ సంస్థలను కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మనం పెట్టుకున్నామో దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. ఆ ప్రజల దగ్గరికి పోవాలి, ఆ ప్రభుత్వ అధికారులు అడిగి పోయి అన్ని పరిశీలించాలి, పర్యవేక్షించాలి. అది లేకనే ఇట్లాంటివన్నీ విపత్తులు వచ్చినప్పుడల్లా ఏ ప్రభుత్వమైనా ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ ఉంది. కాబట్టి ఇది పౌరులంగా ఇవన్నిటిని పరిశీలించి నిర్వీర్యం చేయకుండా ప్రజల భాగస్వామ్యం
ఉంటే ఆ, ఇట్లాంటి సంస్థ రావాల్సిన అవసరం ఉండదు. ఇట్లాంటి సంస్థ ప్రజలను భయభ్రాంతులను చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. గౌతమ్ గారు చెప్పండి. నేను ఒక్కటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్. ఏంటంటే 1 minute. హరిత గారు మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటారండి? హరిత గారు హరిత గారు ఉన్నారండి? శివ సారీ ప్లీజ్ కండి. Gautam, you can go ahead if you want. సో ఏంటంటే అసలు మీరు దీని ఒక అంటే వీళ్ళ ఫంక్షనింగ్ చూస్తుంటే ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. ఎందుకంటే హైడ్రా డెమాలిషన్ స్టార్ట్ చేసిన ఒక 2-3 వీక్స్ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ నందకిషోర్ మీటింగ్ పెడతారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నందకిషోర్ ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్తాడంటే వీఆర్ కాలింగ్ ఫర్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ అంటారు ప్లాన్ చేయడానికి, హౌ టు రిజనోవేట్ ఇది సెకండ్ ఫేజ్ దీని గురించి మాట్లాడుకుంటూ, ఎస్ఎన్డిపి గురించి మాట్లాడుకుంటూ, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడుకుంటా మేము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ని పిలుస్తున్నాము అని అంటాడు అనమాట. నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ని పిలుస్తావు, వీళ్ళు కూలగొట్టున్నారు సగం. ఇప్పుడు వాడు ఇంకో ప్లాన్ తోటి వస్తాడు. ఏం చేస్తావు అంటే యూ కెన్ నువ్వు ఇప్పుడు మానవత్వంతో వానికి ఒక 1 నెల రోజులు టైం అని ఇవ్వచ్చు కదా. వాడిని ఏమంటారు వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటుంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే అందులో ఉన్నాయో అవి ఉన్నప్పుడే కూలగొట్టారు అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే. సో వీళ్ళకి ఒక ప్లాన్ లేదు, అన్ప్లాన్డ్ గా ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ 10,000 కోట్లు అని అంటే ఇండానికి మంచిగా ఉంది కదా. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ 10,000 కోట్లు ఎవడొస్తాడో తెలియదు, టెండర్లు ఎట్లా ఇస్తారో తెలియదు, వీళ్ళ దగ్గర ప్లాన్ ఉండదు. ఇది నాట్ జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మొన్న కేటీఆర్ ఒక ఫోటో పెట్టిన అనమాట. మూసీ నీళ్లు నల్లగా నేను తెల్ల చేసేసిన, తాగేటట్టు చేసేసిన, కొబ్బరి నీళ్ళు చేసిన అని పెట్టేసి ఫోటో పెట్టి నేను 3,800 రూపీస్ 3,800 crores నేను ఎస్టీపీస్ మీద ఖర్చు పెట్టినా అని చెప్తాడు. నువ్వు 3,800 crores ఎస్టీపీస్ మీద ఖర్చు పెట్టినావు. ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇంకా సీవేజ్ డ్రైన్స్ కలుస్తున్నాయి. నువ్వు ఎస్టీపీస్ పెట్టేం లాభం, సీవేజ్ డ్రైన్స్ స్టామ్ వాటర్ లా కలిస్తే నువ్వు ఫస్ట్ అవి కలు. సో బేసిక్ ఈ నంబర్స్ ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ వన్, ఈ నంబర్స్ చెప్పడం వల్ల నమ్మొద్దు. అసలు ఈ నంబర్స్ చెప్తే అసలు పక్కకు జరిపేయాలి. నువ్వు ప్లాన్ చెప్పు, ఈ నంబర్ తో నాకు సంబంధం లేదు. నువ్వు 10,000 కోట్లు 3,800 కోట్లు ఇవన్నీ దోకేబాజ్ అనమాట. ఏం పని చక్కగా ఉండదు, నెంబర్లతో మాయ చేసేస్తారనమాట. సో ఈ నెంబర్లు చెప్పేటోళ్ళ నమ్మొద్దు. వీ నీడ్ అ కాంక్రీట్ ప్లాన్. అంటే యాక్షన్ ప్లాన్ ఏంటిది మీది, నువ్వు ఆన్ వాట్ సైంటిఫిక్ బేసిస్, నువ్వు వెనుక దాని గురించి చేసిన రీసెర్చ్ ఏంటిది. నువ్వు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్పిఏనే ఫామ్ చేయలేదు, లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఫామ్ చేయలేదు. వాళ్ళు ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఏమంటారు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ వాళ్ళు, అరే మేము ఫండ్స్ ఇస్తాంరా లేక్ ప్రొటెక్షన్ గురించి, మీరు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఫామ్ చేసి మీటింగ్స్ పెట్టుకొని లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఫామ్ చేయర్రా అంటే లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఫామ్ చేయలేదు. ఫామ్ చేయకపోతే హెచ్ఎండిఏనే లేక్ ప్రొటెక్షన్ అథారిటీ లాగా చేసేసి వాటికి ఆ హెచ్ఎండిఏ త్రూ ఫండ్స్ తీసుకోండి అన్నా తీసుకోలేరు. అంటే లెథార్జీ అనే ఇవ్వద్దు, కూర్చున్న దగ్గర రావాలన్నీ జీతాలు అన్ని. ఈ నంబర్స్ అస్సలు వినొద్దు. నంబర్స్ ఇవాళ ఒక నెంబర్ ఉంటది, రేపు ఒక నెంబర్ ఉంటది. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటాడు, ఒకడు 20,000 కోట్లు అంటాడు, 1,65,000 కోట్లు అంటాడు. ఈ నంబర్స్ తోటి వచ్చేది ఏం లేదు. వీ నీడ్ అ ప్లాన్ అడగాలి వీళ్ళని కాలర్ పట్టుకొని ప్లాన్ అడగాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ గౌతమ్. హరిత గారు చెప్పండి. హాయ్ శివ. అండ్ నేను ఒక couple of weeks కాల్లో కూడా నేను అదే అన్నాను. లైక్ ఐ అగ్రీ విత్ వాట్ గౌతమ్ ఇస్ సేయింగ్ దట్ అట్ వన్ గోలో దే ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు వితౌట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద రెసిడెంట్స్ హూ ఆర్ లివింగ్ దేర్. ఎవరు అడిగేవాళ్ళు లేకుండా ఒక ప్యారలల్ బాడీ క్రియేట్ చేసి దాని మీద జిహెచ్ఎంసీ కానీ ఎవరికి అథారిటీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగ్జిక్యూషన్ చేసేస్తున్నారు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. లైక్ అసలు నా బేసిక్ క్వశ్చన్ ఇంకా ఏంటిది అని అంటే దీంట్లో అసలు ఇది కాకుండా అసలు ఇంకా ఏమీ ఆల్టర్నేటివ్స్ లేవా అసలు?
ఎవరిని కన్సల్ట్ చేస్తున్నారు, ఏ ఎన్వైరన్మెంటలిస్ట్, ఏ అకాడమిక్ రీసెర్చ్ మీద బేస్ చేసుకొని ఇంత మేజర్ డెసిషన్ చేసి పీపుల్స్ లైఫ్ని ఎట్లా అప్రూవ్ చేస్తున్నారు. దీనికి ఎవరు లైక్ ఏ గవర్నమెంట్ బాడీ షుడ్ బి లైక్ స్టేట్ గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి ఈ పర్టికులర్ టైంలో. అదేమీ లేకుండా మేము ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము అని చెప్పేసి మేము లేక్ రెస్టోరేషన్ ప్రాసెస్ చేస్తున్నాము అనేసి యు ఆర్ డైవర్టింగ్ ది ఎంటైర్ ఫోకస్ ఆన్ ఎన్వైరన్మెంట్. క్లైమేట్ చేంజ్ అందరికీ ఇంపార్టెంటే, బట్ అట్ ప్రెసెంట్ వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్, వెన్ పీపుల్స్ లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్, is that the only route that we can go through? And అసలు ఈ డిస్కషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంత మేజర్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు. సో లోకల్లీ రిప్రజెంటెడ్ బాడీ జిహెచ్ఎంసి నుంచి ఎవరైనా స్టేక్ హోల్డర్స్ ఎంగేజ్మెంట్ అయ్యిందా? అసలు ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు ఈవెన్ వెన్ దే డిసైడెడ్ టు గో అహెడ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్? ఆ క్లారిటీ నాకు ఇంకా ఎక్కడా కనిపించలేదు. సో it's very unfortunate like what happened, but what is the right way to demand them for the right information అనేది is what I am looking for. థ్యాంక్ యూ హరిత గారు. ఇంకెవరైనా ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ప్రకాష్ గారు, శ్రీ గారు. నేను మాట్లాడచ్చండి. యా, మాట్లాడచ్చు. నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఈ అర్బన్ ఫ్లడింగ్ అనే ప్రాబ్లమ్ ని గవర్నమెంట్ ఒక అర్బన్ డెవలప్మెంట్ ప్రాబ్లం గా చూస్తుందా లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూస్తుందా అనేది ఒక డౌట్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరు ఉండాలండి? అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఎవరిని తీసుకొచ్చారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు తీసుకొచ్చి. అంటే ఈ డిమాలిషన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ కాకుండా దానికి అడ్డొచ్చేవాడిని తీసుకెళ్ళి లోపల వేసేసి ఎక్స్పర్ట్ ఉండాలి అనుకుంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూస్తుందా అనేది నా డౌట్. అర్బన్ ప్లానింగ్ వచ్చేసి మీరు అన్నట్టుగా ప్రస్తుతానికి జిహెచ్ఎంసి పరిధిలోనే ఉండింది. సో యా, హైదరాబాద్ లో అర్బన్ ప్లానింగ్ అండ్ సిటీ ప్లానింగ్ జిహెచ్ఎంసి యొక్క పాత్ర ఏంటి? అంటే జిహెచ్ఎంసి ఎలా చేస్తుంది, లేదా జిహెచ్ఎంసితో పాటు ఇంకేదైనా బాడీస్ ఉన్నాయా? ప్రకాష్ గారు అడిగినట్టుగా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రకాష్ గారు. I didn't get your question, Gautam. Shiva. Is it Shiva or Gautam? Who's that? Yeah, myself, I didn't Shiva. get it. అర్బన్ ప్లానింగ్ కి జిహెచ్ఎంసి పాత్ర ఏంటి? అర్బన్ ప్లానింగ్ యాక్చువల్లీ ప్లానింగ్ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది సెపరేట్ గా ఉంటుంది. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో అది మనకు జిహెచ్ఎంసిలో మరి ఎట్లా ఉందనేది ఎవరికైనా తెలుసా అసలు? లేదా వేరే ఇతర సంస్థలు ఉన్నాయా అంటే ప్యారలల్ గా వర్క్ చేసేవి? అవేంటి? హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తుంది కదా, హెచ్ఎండిఏ. అది సో అక్కడ నేను చెప్దాం అనుకున్నా ఒకటి. సో సారీ, గౌతమ్ గో హెడ్. మాస్టర్ ప్లాన్ మీద వాళ్ళే కూర్చుంటారు. మాస్టర్ ప్లాన్ మీద మళ్ళీ ఇప్పుడు మన ప్లాన్స్ ఎట్లుండాలనేది మీద జిహెచ్ఎంసీ యాక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి ల్యాండ్ ఎంత అలొకేట్ చేయాలి, లో ఇన్కమ్ గ్రూప్స్ కి ఎంత అలొకేట్ చేయాలంటే వాళ్ళకి ఫ్రీ చేయాలని కాదు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అంటే ఇంత సైజ్ ఆఫ్ ల్యాండ్ లో వాళ్ళు కట్టుకోగలుగుతారు అనే అంచనాతోటి ఆ ప్లాటింగ్ అట్లా చేయాలన్నమాట వాటిని అసలు ప్లాన్ చేసేటప్పుడు. సో మీడియం ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉండాలనేది జిహెచ్ఎంసీ యాక్ట్ లో కూడా ఉన్నాయి. సో దాన్ని పరిధిలోకి తీసుకొని హెచ్ఎండిఏ వీళ్ళు చేస్తారు. చెప్పండి మహేష్ గారు. అయితే దీంట్లో ఎట్లుంటాయంటే ఫస్ట్ మ్యాపింగ్ ఉంటుంది. మన అందరికి తెలిసిందే కదా, ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ లో అది మన మ్యాపింగ్ ఉంటుంది. దాన్ని జిఐఎస్ అని అంటుంటారు, జాగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని. అయితే మ్యాపింగ్ చేసిన తర్వాత దాన్ని ప్లానింగ్ డివిజన్ పంపిస్తారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఇంకోటి ఉంటుంది. సో దాని తర్వాత పర్మిషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది దాని పేరు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇది అయిన తర్వాత అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్
బయోడైవర్సిటీ, ఇవన్నీ అయిన తర్వాత హెల్త్ దగ్గరకు వస్తాయి. ఇవన్నీ ఒక స్ట్రక్చర్ లో జిహెచ్ఎంసీలో ఉంటాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఒకదానికొకటి ఎంత సింక్రనీ అనేది బాగా ఎక్కువ సింక్రనై ఉండాలి. కాకపోతే ఏంటంటే మనకు జిహెచ్ఎంసీలో ఇవన్నీ ప్రాపర్ గా సింక్రనైజ్ లేవు, ఎందుకంటే ఏవి కూడా ప్రాపర్ గా లేవు అక్కడ. సో దిస్ నీడ్స్ టు బిల్డప్ లైక్ ఏ హోల్ సిస్టమ్. ఫస్ట్ మనము సర్వే నుంచి మొదలు పెట్టేది ఉంటది. నేను అది ఒక వీడియోలో చేసినాను కూడా. ఇది మొత్తం ఒక సర్వే నుంచి మొదలుపెట్టి తర్వాత అసలు పర్మిషన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టేసి తర్వాత బయోడైవర్సిటీ, తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్, తర్వాత హెల్త్ స్టాండర్డ్స్, శానిటేషన్, ఇట్లా ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోయేది ఉంటుంది. జస్ట్ మనం ఇల్లు కట్టేటప్పుడు ఎట్లుంటుందో అదే స్ట్రక్చర్, అదే సిస్టమ్ మనం జిహెచ్ఎంసీలో అన్ని డిపార్ట్మెంట్స్ కి చేసేది ఉంటుంది. మరి ఇవి ఎంతవరకు చేస్తున్నాయి అనే కనుక చూస్తే చాలా మినిమల్ గా చేస్తా ఉన్నాయి, ఎందుకంటే దేర్ ఇస్ నో సింక్రనీ బిట్వీన్ దెమ్. దిస్ ఇస్ జస్ట్ ఐ హావ్ దట్ ఇన్ఫర్మేషన్. నాకు ఇంతకంటే ఎక్కువ తెలియదు, కానీ మాత్రం ఇంత మాత్రం తెలుసు నాకు. హాయ్, స్క్రీన్ షేర్ చేసిన కనిపిస్తుందా అందరికి? లేదు, నేను ఆపేస్తే కనిపిస్తుంది. ఓకే 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 యా, ప్లీజ్ క్యారీ ఆన్. ఐమ్ స్టాపింగ్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసిన కనిపిస్తుందా అందరికి? యా, నేను జిహెచ్ఎంసీది వికీపీడియా చూపిస్తున్నా, కనిపిస్తుందా అందరికి? యా కనిపిస్తుంది. ఇగో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది అనమాట. ఇది ఏంటిదంటే లోకల్ గవర్నమెంట్ బాడీ జిహెచ్ఎంసీనే, కానీ జిహెచ్ఎంసీ చేయాల్సిన పనులు ఇప్పుడు మామూలుగా లోకల్ గవర్నెన్స్ వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఉంది చూడండి, బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్, గార్బేజ్ డిస్పోజల్, పబ్లిక్ మున్సిపల్ స్కూల్స్, స్ట్రీట్ లైటింగ్, హెల్త్ అండ్ శానిటేషన్, ఇవన్నీ లోకల్ గవర్నెన్స్ బాడీ చేయాలి కదా. కానీ ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ బాడీ ఏం చేస్తుందంటే వేరే గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు మన ట్రాఫిక్ రెగ్యులేట్ ఎవరు చేయాలి? జిహెచ్ఎంసీ చేయాలి. జిహెచ్ఎంసీ కిందకి ట్రాఫిక్ పోలీస్ రావాలి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. అట్లా కాదు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వేరే, అది తెలంగాణ పోలీస్ కింద వస్తుంది అనమాట. జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి అంతే, అంటే వాళ్ళకి పవర్స్ ఏం లేవు. మళ్ళీ ఇట్లనే హెచ్ఎండిఏ ప్లానింగ్, మెయింటెనెన్స్, రోడ్స్, స్ట్రీట్స్, ఫ్లైఓవర్స్ అన్ని జిహెచ్ఎంసీ చేయాలి లెక్కకి. సో ఈ హెచ్ఎండిఏ ఉంటే తప్పు కాదు. ఇప్పుడు ఎట్లా అంటే లెక్కకి ఎట్లా ఉండాలి అంటే జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అయితే దాంట్లో ప్లానింగ్ మినిస్టర్ అని ఒకటి పెట్టాలి, సిటీ ప్లానింగ్ మినిస్టర్ అని ఒకటి పెట్టి ఆ కార్పొరేటర్ల నుంచి ఒకటి సిటీ ప్లానింగ్ మినిస్టర్ అని పెట్టి వాళ్ళ కిందకి హెచ్ఎండిఏ వస్తుంది. యూనో ఇప్పుడు వాటర్ గురించి హైదరాబాద్ సిటీ వాటర్ మినిస్టర్ అని ఒకరు పెట్టి వాళ్ళ కిందకి ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేసిరంటే గవర్నమెంట్కే ఇట్లాంటి 100 ఇక్కడ ఎక్సెట్రా ఫర్ డెలివరింగ్ బేసిక్ అర్బన్ సర్వీసెస్ అంటే ఇట్లా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు హైడ్రా ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. అట్లా కాకుండా దే షుడ్ హ్యావ్ బేసిక్లీ మేడ్ జిహెచ్ఎంసీ ఇంటూ అ ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ బాడీ విత్ ఆల్ ద పవర్స్. కానీ అది వాళ్ళకి లేదు, ఉట్టి కోఆర్డినేషన్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఏదో ఫిగర్ హెడ్ లా ఉన్నారు, కానీ అట్లా ఉట్టి కోఆర్డినేషన్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ హరిత గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు. ఐ హ్యావ్ టు ప్లగ్ సంథింగ్ హియర్. సో హరిత గారు, యూ హ్యావ్ దోస్ క్వశ్చన్స్ కదండి. సో వీ ఆల్సో హ్యావ్ దోస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2025 డిసెంబర్లో వస్తుంది అనమాట. బిఫోర్ దట్ హ్యాపెన్స్ మేమేం చేద్దాం అనుకున్నాము అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము గ్యాదర్ చేయడానికి చాలా ఆర్టీఐస్ అండ్ పిల్స్ వేద్దాం అనుకున్నాం అనమాట. మాకు ఒక లీగల్ టీమ్ ఉంది, లీగల్ అండ్ ఆర్టీఐ టీమ్ అని చెప్పి మేము ఫార్ములేట్ చేసి దాంట్లో వేద్దాం అనుకున్నాము. దాంట్లో ఇట్లా మనకి ఏం క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్స్ ని మనం ఆర్టీఐ త్రూ అని మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కాబట్టి, మనం ఆర్టీఐ యాక్ట్ ఉంది కాబట్టి మన రైట్ ని యూజ్ చేసుకొని ఆర్టీఐస్ తీసుకోవాలని మేము అనుకున్నాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఎవరన్నా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అస్ యాజ్ అ వాలంటీర్ ఆర్ ఎ మెంబర్. మేము ఆ డిఫరెన్స్ ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వి విల్ షేర్ ద జాయినర్స్ ఫామ్ ఇక్కడ, మీరు మమ్మల్ని జాయిన్ కావచ్చు. మీరు ఆ టీంతో కలిసి పని చేసి యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ గెటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో యా, అర్థమైందా హరిత గారు? యా రాహుల్, యా అర్థమైంది. యా పర్ఫెక్ట్. సో ఐ విల్ షేర్ ద ఫామ్ హియర్. క్వశ్చన్ అంటే ఇప్పుడు మనము రిక్వెస్ట్ చేయలేమా అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ అయిపోయిన తర్వాత, అంటే వై ఆర్ వి వెయిటింగ్ దట్ లాంగ్ అనేసి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు వరకు అంటున్నారు?
మీరు 2025 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డిసెంబర్లో మాట్లాడారు కదా, కానీ అలే అంటే దానికి ప్రిపరేషన్ గా వీ విల్ ఫైల్ ఆర్టీఐస్ అండ్ ఎవ్రీథింగ్ అంటున్నాను. ఇప్పుడు మీకున్న క్వశ్చన్స్ ని కూడా అదే ప్రాసెస్ త్రూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటున్నాను నేను. ఇప్పుడు మీరు వీ కెన్ జాయిన్ అస్ అండ్ యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ ఫిగర్ అవుట్ ఆల్ దీస్ ఆన్సర్స్ అంటున్నాను. ఇప్పుడు మీరు ఎట్లయితే హైడ్రా ఇట్ ఈస్ అర్జెన్సీ కదా, ఇప్పుడు కనుక్కోవాలనుకుంటున్నాం మనం. సో అవర్ ఆర్టీఐ రైట్ నౌ, అంటే మేబీ if you join us now in November we will file all the relevant information, all the RTIs related to Hydra. So obviously అది ఇమీడియట్ గానే చేస్తాము. నేను మీకు జనరల్ గా ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జిహెచ్ఎంసీ 2025 ఎలక్షన్స్ ఎందుకు చెప్పినాను అంటే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 100 ఉండొచ్చు మనకి. ఆ క్వశ్చన్స్ అన్నిటి గురించి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు మనం పబ్లిక్ కి చెప్పొచ్చు, వాళ్ళ మీద ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్స్ కి పవర్ ఇవ్వట్లేదు అన్నది, ఇట్లా అన్యాయం జరుగుతుంది అన్న విషయం మనం చెప్పొచ్చు వాళ్ళకి క్లియర్ గా. సో దట్ వాజ్ మై పాయింట్ అనమాట. అర్థమైందా యా హరిత గారు? యా ఓకే గ్రేట్. ఐఎమ్ షేరింగ్ ద జాయినర్స్ లింక్ ఇక్కడ. ఇఫ్ యూ ఫిల్ దట్ ఫార్మ్ వీ విల్ కాల్ యూ అండ్ దెన్ వీ విల్ టెల్ యూ అబౌట్ హౌ వీ ఫంక్షన్. అప్పుడు మీరు రిలవెంట్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ హెల్ప్ అస్ అవుట్ దేర్. యా ఇక్కడ మీటింగ్ లో ఉన్న మెసేజెస్ దాంట్లో పెట్టినాను, ప్లీజ్ గో దేర్. ఇంకెవరైనా ఉన్నారా? వీ బీన్ హియర్ ఫర్ మోర్ దెన్ 1.5 hours. ఇంకెవరికన్నా మనం చెప్పాలని ఉంటే క్లోజింగ్ రిమార్క్స్ ప్లీజ్ గో హెడ్. లేకుంటే శివ యూ కెన్ షేర్ ద వాట్సాప్ గ్రూప్ లింక్. వాట్సాప్ గ్రూప్ అలా Yeah, ఫుల్ స్క్రీన్ చేయవా అది ఒకసారి? yeah, full screen చేసేస్తాను. యా Yeah, thank యా you. గ్రేట్. Thank you all. ఎవరన్నా యా ప్లీజ్ గో హెడ్ శివ. ఇంకెవరైనా ఏదైనా పాయింట్స్ యాడ్ చేసేది ఉంటే we will wind up. Yeah, thank you అండి. సో ఓవరాల్ గా సమ్మరీ వచ్చేసి శివ, tell yeah, everyone about our white paper and ask them to read కదా సార్. yeah, sure, యా sure. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతుండే. అంటే కొత్త వాళ్ళందరికీ కూడా మనం మొన్న పేరేంటి రంగనాథ్కి పంపించిన పేపర్ ఉంది కదా, సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఉంది కదా, అది మా వెబ్సైట్ లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. అండ్ ప్రాబ్లీ ఆల్ కెన్ గో టు దట్ ఆల్సో. Yeah, ఐ విల్ షేర్ ద లింక్ ఇక్కడ. మేము ఒక Yeah. 15 డిమాండ్స్ డ్రాఫ్ట్ అవుట్ చేసి హైడ్రా కమిషనర్ కి వైట్ పేపర్ రిప్రజెంట్ చేసాము. అక్కడ డాక్యుమెంట్ ఇక్కడ మేము కామెంట్ లో పెట్టాము, చూడండి ఒకసారి. మీరు ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ చేసి ఉంటే యూ కెన్ సజెస్ట్. అవి ఏంటివి అని చెప్పి మేము ఒక వీడియో కూడా చేస్తుండే. ఆ వీడియో ఇక్కడ యూట్యూబ్ లో షేర్ చేస్తున్నాను. యూట్యూబ్ వీడియోని ఇక్కడ లింక్ లో షేర్ చేస్తున్నాను. సో షీ వాజ్ ఆస్కింగ్ అస్, మనం అంటే ఇప్పుడు అంతకంటే ముందు ఏమైనా చేయొచ్చా అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంది కదా హరిత. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ మేము దానిపైన ఒక చిన్న రౌండ్ టేబుల్ కూడా పెట్టినాము, దానిపైన హైడ్రా కమిషనర్ కూడా ఇది ఇచ్చినాము. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సంథింగ్ అట్ ధర్నా చౌక్ వెరీ సూన్. సో ప్లీజ్ గో త్రూ దట్. దట్స్ an 80-page document and it's well drafted. So that will give you more insights into what we are trying to do. Yeah, I conclude it by summarized. Sure. Thank you, Rahul. Thank you all. So, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ని తగ్గించడానికి పవర్ మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి లెజిస్లేటివ్ బాడీ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీకి తీసుకురావడానికి హైడ్రా చేస్తున్న పని మంచిదైనప్పటికీ కూడా ఆల్రెడీ జిహెచ్ఎంసీకి పవర్స్ ఉన్న ఆ పవర్స్ అన్నిటిని హైడ్రాకి తరలించి ఎవరు క్వశ్చన్ చేయకుండా, అంటే గవర్నమెంట్ లో ఉన్న మిస్టేక్స్ ని, ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ లో ఎంతో కరప్షన్ జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ పీపుల్ కి ఆన్సరబుల్ గా లేకుండా వాళ్ళ నుంచి అకౌంటబిలిటీని ఇవన్నీ మిస్ చేసుకొని ఒక సపరేట్ బాడీ పెట్టేస్తే అప్పుడు వాళ్ళు ప్రశ్నించడానికి డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్ ఉండరు. ప్రజల్ని అడగనీయకుండా చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఒక సపరేట్ బాడీని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ నుంచి ఆ పవర్స్ ని దాన్ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళలో ఉన్న తప్పులన్నీ కవర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ డిస్కషన్ ద్వారా మనకు తెలియడం జరిగింది. యా, థ్యాంక్ యూ ఆల్.